నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సనాతన ధర్మం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం మాట్లాడుతున్న అంశం. దీని మీద పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన లేవనెత్తిన ఒక ప్రతిపాదన, డిమాండో ప్రతిపాదన, సనాతన ధర్మానికి కోసం ఒక ట్రస్ట్, ఒక బోర్డో దేశ స్థాయిలో ఉండాలి, జాతీయ స్థాయిలో దాని మీద చర్చ జరగాలి. జరగటంతో పాటు దానికి హాని జరిగినా గ్లాని జరిగినా దాని మీద వెంబడే చర్యలు తీసుకునేందుకు దానికి ఆ బోర్డుకి ఒక చట్టబద్ధత కల్పించాలి. ఈ అంశాలతోటి ఆయన ఒక కొత్త ఎజెండాని తెర మీదకి తీసుకొచ్చారు. ఎజెండా పాతదే, బట్ ఆయన తీసుకురావటం వల్ల అది కొత్త ఎజెండా అయింది. ఇదేదో మతపరంగా రాజకీయాలు చేయటం కోసం కాదు, ప్రతి వాళ్ళు హిందూ మతం మీద పడిపోవటం, ఏదో ఒకటి మాట్లాడేయటం, ఏమన్నంటే సెక్యులర్ కంట్రీ కదా అంటాం. మరి ఇదే వాచాలత్వం వేరే ధర్మాల మీద, వేరే మతాల మీద ఎక్కడ ప్రకటించరు ఆ సోకాల్డ్ సెక్యులరిస్టులు. మొత్తానికి సనాతన ధర్మంతో పాటు కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు ఇంకా బోల్డన్ అంశాల మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా స్పోక్స్ పర్సన్ భార్గవి కళ్యాణి గారు. కళ్యాణి భార్గవి గారు, నమస్తే. భార్గవి కళ్యాణి గారు, నమస్తే. నమస్కారం అండి. సో చూశారు కదా, ముందుగా టు స్టార్ట్ విత్, కర్ణాటకలో ప్రభుత్వం మన పక్కనే ఉంది, ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. సివిల్ కాంట్రాక్టుల్లోట ముస్లింలకి కోటా ఇస్తారట, తర్వాత నెమ్మదిగా క్రైస్తవులకి ఇస్తారట. ఏమన్నా మిగిలితే అడుగు పొడుగు మిగిలితే హిందువులకిట. అసలు ఈ కాంట్రాక్టుల్లో కోటా ఏంటండి? పొరపాటున రేపు పొద్దున వాళ్ళు ఈ జమిలీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చారనుకుందాం దేశవ్యాప్తంగా, ఈ ఉపద్రవమో ఈ ప్రమాదమో దేశం మొత్తం విస్తరించే అవకాశం అయితే ఉందిగా. ఏమంటారు? అంటే ఇన్ని దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఇత పూర్వం చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఈజ్ దేర్ ఎనీ క్లూ దట్ లేదు మేము అందరికి సమన్యాయం చేసుకుంటూనే రాజకీయంలో ఉన్నామని కాంగ్రెస్ బల్లగుద్ది చెప్పే అంశాలు ఏమైనా చూసారా మీరు? పోనీ ఇత పూర్వం కాంగ్రెస్ బై నేచర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అలానే ఉంది కదండి. దేశ విభజన మొదలు పెట్టుకొని ఆ క్షణం నుండి మీరు తీసుకుంటే వాళ్ళు అధికారంలో ఉన్న 6 దశాబ్దాల కాలంలో చేసింది ఏంటి? అది వక్ఫ్ బోర్డ్ కానీ, లేకపోతే ఈ టెంపుల్స్ యాక్ట్ తీసుకొని రావడం కానీ, ఇవన్నీ చేసింది వీళ్ళే కదా. ఎండోన్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చింది కూడా వీళ్ళే కదా. దేశాన్ని మత పేరు మీద ముక్కలు చేసింది కూడా వీళ్ళే కదా. మత ప్రాతిపదికన కాంగ్రెస్ రాజకీయం చెయ్యదు అనేదైనా మనకి బాండ్ పేపర్ మీద వాళ్ళని సంతకం పెట్టించారు మనకి. ఈవెన్ వాళ్ళు వచ్చి సంతకం పెట్టించినా మీరు నమ్మకండి. ఇంకా ప్రజలు నమ్మారు అని అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి. రేపు జమిలీ ఎన్నికల తర్వాత నమ్ముతారేమో ఎన్నికలప్పుడు. అది వాళ్ళ దౌర్భాగ్యం అనే నేను చెప్పగలుగుతానండి. ఎందుకనంటే మెజారిటీ హిందూస్ ఉన్న ఈ దేశంలో నన్ను అడిగితే ఇప్పుడు మా తాతలు ముత్తాతలు చేసిన తప్పిదం వల్లనే ఈ రోజు భార్గవి కళ్యాణి, లేకపోతే బొట్టు పెట్టుకున్న ఆడపిల్ల హిందూని అని చెప్పుకొని తిరిగే ప్రతి మగవాడు ఈ రోజు భారతదేశంలో ఇబ్బందులకు గురవుతున్నారంటే కారణం మా తాత ముత్తాతలు. మీకు ఎదురైంది బొట్టు పెట్టుకొని మీరు వృత్తిరీత్యా ఒక అధ్యాపకురాలు మీరు. సో మీరు రకరకాల చోట్ల ఉద్యోగాలు చేసి ఉంటారు ఇన్స్టిట్యూషన్స్లో. మీకు ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఎదురైందా? ఒకటండి, సంపాదన అనేది ఎక్కడి నుంచైనా యూనో ఈ ఇన్స్టిట్యూట్ కాకపోతే ఇంకో దగ్గర, అది లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ మనల్ని అలౌ చేయదు అని అనుకుంటే ఇంట్లో కూర్చొని చెప్పుకుంటాం. విద్య ఉన్న వాడికి ఏంటండి బెంగ? ఎక్కడున్నా నేను ఓకే, మీరు టీచ్ చేస్తారు, సందర్భాలు ఉన్నాయి. బట్ ఒకటి ఏంటి అని అంటే మనల్ని టచ్ చేసే దమ్ము అవతలోడుకుందా అనేది మ్యాటర్. ఓకే, ఇప్పుడు మన దగ్గరకు వస్తే వద్దురా ఈ అమ్మాయితో పెట్టుకోవద్దు, మనల్ని ఏకి బారేస్తుందని వాళ్ళకు క్లారిటీ ఉందనుకోండి, మన జోలికి రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మనం మాట్లాడితే కాదు. అందరూ మీలాగా ఝాన్సీ లక్ష్మిలు కాదు కదా పాపం, ఇన్నోసెంట్ గర్ల్స్ ఉంటారు. ఒకటేంటంటే అండి, ఇప్పుడు ఒకడు మనల్ని తక్కువ చేసుకొని వెన్ దే ఆర్ ట్రైంగ్ టు సప్రెసెస్, మనం కూడా సప్రెస్ అయిపోతే ఈ పలానా మనిషి పలానా దానికి లొంగుతాడు అని అవతల వాడికి తెలిసినప్పుడు వాడు ఖచ్చితంగా లొంగపరచుకోవడానికే ప్రయత్నిస్తారు. అది ఏ విషయమైనా సరే, పర్టికులర్లీ మిషనరీ స్కూల్స్లో జరిగేది ఇదే. సో వి కీప్ ఫేసింగ్ దీస్ థింగ్స్. బట్ స్టిల్ ఏంటి అని అంటే నీకు ఉద్యోగం ముఖ్యమా ధర్మం ముఖ్యమా అంటే ధర్మమే ముఖ్యం. ఈరోజు 20,000 30,000 లక్ష రూపాయల జీతం పోయే ఉద్యోగాల గురించి మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే వచ్చే తరాలకి ధర్మం పోతుంది కదా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక ముస్లింని టోపీ తీసి నువ్వు ఉద్యోగం చెయ్యి అని ఎవరైనా చెప్పగలుగుతాడా?
మరి హిందువులకి మాత్రమే నువ్వు ఇన్ని బొట్లు పెట్టుకొని పలానా ఇన్స్టిట్యూట్కి నువ్వు రావద్దు, పూలు పెట్టుకొని నువ్వు రావద్దు, నీ సంస్కృతిని నువ్వు చూపించుకునే విధంగా నువ్వు ఉండకూడదు అని అంటే, ముస్లింని గడ్డం పెంచుకోకుండా రా అంటే వాడు ఎందుకుంటాడు, కళ్ళ కాటుకు పెట్టుకోకుండా నువ్వు రా అంటే వాడు ఎందుకు ఉద్యోగం చేస్తాడు? సో దే ఆర్ మెనీ థింగ్స్ అండి, లైక్ దీస్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. బట్ నన్ను అడిగితే ఏంటనంటే, ఎప్పుడైతే మనం ప్రతిఘటిస్తాము, వెన్ వి క్వశ్చన్ ఎందుకు నేను చేయకూడదు, మీరు అందరికీ అదే రూల్ పెడుతున్నారా? నాట్ ఓన్లీ మై రిలీజన్, హిందూ ధర్మాన్ని పర్టికులర్లీ మా ధర్మాన్ని టార్గెట్ చేస్తూనే కాదు, వేరే ఎవరు అలా వచ్చినా కూడా మీరు అలానే చేస్తున్నారా అని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? అది చేసినప్పుడు ఎవడు మన జోలికి రాడు. ఎందుకంటే ఉద్యోగాల్లో నుంచి ఒకళ్ళు చేయగలుగుతారండి, ఒకళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోగలుగుతారు, బట్ హోల్ స్టాఫ్ వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా ఎవరిని పెట్టుకొని నడిపిస్తారు ఇన్స్టిట్యూట్ని. సో ఇట్స్ ఇంపార్టెంట్. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, ప్రతిఘటన చాలా చాలా ముఖ్యము. యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్ అండ్ క్వశ్చన్ ఫర్ యూ. నీ కోసం నువ్వే, అరే దేశం కోసం ఏం చేస్తావు, నీ గురించి నువ్వు ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చేసుకోలేకపోతున్నావు, దేశం గురించి నువ్వు ప్రశ్నించడానికి బయటకి ఏం పోతావు? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, నన్ను అడిగితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ ద వేక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇలాంటి సంఘటనలు మీరు బోల్డన్ని మీరు కొన్ని చెప్పారు, ఇంకా బోల్డన్ని జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ, కేరళలో కానీ లేకపోతే ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంగతి నాకు అంత పర్టికులర్, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో బొట్టు తీసేసి రండి అని ఆడపిల్లలకి చెప్తున్నారు, గాజులు తీసేసి రండి అని చెప్తున్నారు. ఈవెన్ నేను చదువుకున్న స్కూల్ కూడా కాన్వెంట్ స్కూలే, అది మిషనరీ స్కూలే, అందులో గాజులు అలౌడ్ లేదు, బొట్టు తీయించే వ్యవస్థ లేకుండా, బికాస్ నేను 10 years బ్యాక్ 10th చేసిన కాబట్టి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా వచ్చేటట్టుంది. బొట్టు చాలా చిన్నగా ఉండాలి, మేము వెళ్ళేటప్పుడు తిలకం పెట్టుకుని వెళ్ళేవాళ్ళం, కుంకుమలు నాట్ అలౌడ్. ఎవ్రీ ఫ్రైడే మమ్మల్ని చర్చికి తీసుకొని వెళ్ళేవాళ్ళు, అక్కడ ప్రేయర్ చేయించేవాళ్ళు, అది ప్రేయర్ ఆయిల్ అని, బైబిల్ రీడింగ్ అని, అది హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి తేడా లేకుండా అది చేసేవాళ్ళు. మరి అదే మన దసరా నవరాత్రులు వచ్చినప్పుడు క్రిస్టియన్స్ అని తేడా లేకుండా వాళ్ళతో దుర్గా మంత్రాన్ని ఎందుకు చదివారు? ఇది కూడా ఒక పాయింటే కదండి, అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు వి రెస్పెక్ట్ జీసస్, వి రెస్పెక్ట్ బైబిల్, మేము వర్సెస్ చదువుతున్నాం, చాలా బాగుంది. మీరు సెక్యులరిజంని, ఈక్వాలిటీని స్కూల్లో ఆ లెవెల్లో చాలా బాగా చూపిస్తున్నారు. మరి అదే హిందూ ఫెస్టివల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, అవి మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మంత్రాలు ఎందుకు పిల్లలతో చదవలేకపోతున్నారు? అప్పుడు మాత్రం ఎందుకు వస్తుంది బ్యారియర్? సో ఇట్స్ క్లియర్లీ స్టేటెడ్ అండి, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మనకున్న స్కూల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, బయట ఉన్న వ్యవస్థ కూడా, జాబ్ చేసే ప్లేసెస్లో కూడా అక్కడ ఏం సుపీరియారిటీ నడుస్తుందో దాని ఇన్ఫ్లుయెన్స్ని చూపించడానికి చాలా ట్రై చేస్తూనే ఉన్నారు, అది జరుగుతూనే ఉంటుంది. దట్ వీ కెనాట్ స్టాప్ అంటిల్ అన్లెస్ వీ క్వశ్చన్ ఇట్ బ్యాక్. When did you start questioning? When did I start questioning? Right from my childhood అండి. I am like this only. Like నాకేంటి అని అంటే ఎదురు ఉన్న వాళ్ళు ఎవరు, ఎదురు కూర్చున్న వాళ్ళు ఎవరు, ఎమ్మెల్యేనా, ఎంపీయా, మినిస్టరా, లేకపోతే ఆడెవడు, ఆడమ్మ మొగుడా, ఎవడైనా కానీ, ఇఫ్ దట్స్ రాంగ్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనం ఒకటి అడిగిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే దాని గురించి నేను ఆలోచించాను ఫస్ట్. అంటే అది ఎంత పాజిటివ్ అంత నెగిటివ్ కూడా, సీరియస్లీ అది నెగిటివ్ కూడా ఒక్కొక్కసారి. బట్ స్టిల్ నా మనసుకి ఏమనిపిస్తుంది, ఇది రాంగ్ అన్నప్పుడు వీ హ్యావ్ టు క్వశ్చన్, దట్స్ ఫర్ షూర్. ఈవెన్ అది స్కూల్లో అయినా ఎక్కడైనా సరే, వేరే ఇట్ ఇస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మీకు శోభా డే గురించి తెలుసు కదా, పెద్ద ఫెమినిస్ట్ శోభా డే, రైటర్, ఫెమినిస్ట్. ఆవిడంటది ఏమండి, ఇప్పుడు మేక జంతువు కోసుకొని తింటున్నాం, అలాగే ఇంకొకటి కొందరు ఎద్దుల్ని కోసుకొని తింటారు, బీఫ్ మాంసం, అలాగే రకరకాల జంతువు. అండ్ వై నాట్ గోవులు అంటుంది, గోవు కదా ఆవులు అంటుంది ఆవిడ. మీరు డూ యూ సపోర్ట్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్? అంటే ఆవిడ ఏంటంటే జంతువులన్నీ ఒకటే, కోసుకొని తినడానికి ఏదైనా పర్లేదు అంటుంది ఆవిడ. ఇలాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ వింటున్నప్పుడు ఒకసారి పరిచయం చేయొచ్చు కదా, తల మొండాన్ని వేరు చేస్తా అని అనాలనిపిస్తుందండి. ఎందుకనంటే ఏదైనా మాంసం అన్నప్పుడు, నీకు ఆకలేసినప్పుడు నీ కాళ్ళు చేతులు నరుక్కొని నువ్వే వంట చేసుకొని తినొచ్చు కదా. లేకపోతే నీ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు, లేకపోతే నువ్వు కన్న పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళని కూడా నరికి సేమ్ మీట్ అండి. మనం కూడా జంతువులు, యాజ్ పర్ సైన్స్ మీరు చూసుకుంటే మన బాడీలో కూడా ఫ్లెషే ఉంది, మన బాడీలో కూడా బ్లడ్డే ఉంది, అవే సెల్స్ ఉన్నాయి. యానిమల్ సెల్స్ గురించి మాట్లాడేటప్పుడు బయాలజీలో హ్యూమన్ సెల్స్ కి ఏం పర్టికులర్ మెకానిజం ఏం పెట్టలేదు. జంతువులలో అదే అంటారు, అన్ని జంతువులు ఒకటే కదా, మనుషులు కూడా జంతువుల కిందకే వస్తారు, అది విషయం ఆవిడ మర్చిపోతున్నారు. ఓకే, అలాంటప్పుడు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భర్తని ఎట్లైనా కాచుకొని తింటున్నారు అనుకుంటా ఇంట్లో, బట్ ఇట్స్ హర్ పర్సనల్ లైఫ్, కోసుకొని తినమని చెప్పండి.
ఆవుకి సనాతన ధర్మంలో మన వాళ్ళు ఒక ప్రత్యేకతను ఇచ్చారండి. ఇప్పుడు మనము ఒక స్టీల్ స్పూన్ ఉందనుకోండి, అది పోతే పెద్ద బాధపడం. అదే బంగారం స్పూన్ అనుకోండి విల్లవిల్ల ఆడిపోతాం, ఎందుకంటే దానికి ఉన్న విలువ. మీరు ఒక విషయం వినండి, రోడ్డు మీద వెళ్తున్న ఒక కుక్క చనిపోతే అప్పటికి కూడా, నేను నిజం చెప్తున్నానండి, సనాతన ధర్మాన్ని పాటించ అయ్యో అని ఒక మాట అంటారు. అంటే ఒక జీవుడు చనిపోతే అయ్యో అని ఒక చిన్న బాధ అనేది మనిషికి ఉంటుందండి. ఆవు చనిపోతే దానికి ఏమైనా అవుతే మన ప్రాణమే పోయిందేమో, మన కన్న తల్లి పోయిందేమో, మన బిడ్డ పోయిందేమో బాధ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పెంచుకున్న పాడి ఆవు అవును చూసాను చాలా బాధపడ్డారు. వాళ్ళు దహన సంస్కారాలు అంత్యక్రియలు అద్భుతంగా నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒకళ్ళని కోల్పోయినప్పుడు ఉండే వేదన అంతా ఆ ఆవును పెంచుకున్న వాళ్ళ కళ్ళల్లో కనిపించింది, ఏడ్చేశారు పాపం. మరి ఇంత జరుగుతోంది, మీ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా గోవధ జరుగుతోంది కదా, బీజేపీ ప్రభుత్వం. ప్రాబ్లం ఏంటంటే అండి, మన వాళ్ళల్లో ఎప్పుడైతే ఆవు పాలిస్తుందో, ఆవు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి బిజినెస్ ఇదిగా అయిపోయింది, మార్కెటింగ్ కమోడిటీ సింపుల్గా. ఎందుకంటే పాలిచ్చే వరకు ఆవు, తర్వాత దాన్ని గడ్డి పెట్టాలంటే ఎక్స్ట్రా ఖర్చు అని చెప్పి ఏవైతే పాలు ఇవ్వట్లేదో ఈ ఆవులన్నీ తీసుకుపోయి ముస్లిమ్స్కి అమ్మేస్తున్నారు. ఫస్ట్ ఇది ఆపాలి, ఇది ఆగిపోవాలి. తల్లి ఇంట్లో ఓపిక ఉండి నీకు అన్నం పెట్టి నిన్ను సాది పెంచిన తర్వాత అమ్మకు ఓపిక అయిపోయి మంచం మీద పడినప్పుడు అమ్మని నేను చెత్తబుట్టలో పడేస్తాను అని అంటే, ఇన్ని సంవత్సరాలు అమ్మ చేసింది కాదా నీకు? అంటే ఆవిడ బతుకుండే ఆఖరి శ్వాస వరకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడు పోతుందో తెలియదు, ఆ రుణాన్ని నువ్వు తీర్చుకోలేవా? అలా ఆలోచించగలిగే స్థాయి మనకు ఉండాలండి, ప్రత్యేకంగా మనకు ఉండాలి. ప్రతిసారి మీరు బీజేపీ పార్టీ అంటున్నారు, కానీ బీజేపీ ఏం చేస్తుందండి? నేను సీరియస్లీ నేను చెప్తున్నా, నేను బీజేపీ పార్టీలో ఉంటే ఈ విషయం చెప్తున్నా. బీజేపీ అంతటా రోడ్డు మీదకి వచ్చి హిందుత్వం మాట్లాడదు, రాసి పెట్టుకోండి, మాట్లాడదు. అదొక రాజకీయ పార్టీ, అది కూడా రాజకీయ కోణాల్ని, అది కూడా కుర్చీ ఎక్కడ పోతుందన్న భయంతోనే పనిచేస్తుంది. అది హిందువులకి ఫర్గా ఉన్నా కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి 1కి 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే మళ్ళీ హిందువులలో ఐక్యత లేకపోవడం వల్ల. అదే హిందువులలో ఐక్యత ఉండి రోడ్డు మీదకి వస్తే పిఎం మోడీతో సహా రోడ్డు మీదకి వచ్చి ఆ ధర్నాలో కూర్చుంటాడు, రాసి పెట్టుకోండి. బీజేపీ స్వతహాగా రోడ్డు మీదకి వచ్చి హిందుత్వం మాట్లాడదు, మాట్లాడే వాళ్ళకి మద్దతు తెలుపుతుంది. అదొక పొలిటికల్ ఆర్గనైజేషన్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. కాంగ్రెస్ కూడా చేసే పని అదే. కాకపోతే కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే అది రోడ్డు మీదకి వచ్చి మరి ఇస్లాం గురించి మాట్లాడుతుంది. మీరు గమనించండి, పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఐడియాలజీ ప్రకారం చాలా క్లియర్ ఉన్నాయి. ఎందుకండి బీజేపీ అధికారంలో ఉంది, ఇప్పుడున్న ఎలక్షన్స్, ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ పక్కన పెట్టండి. 2014లో మనకి మెజారిటీ వచ్చింది కదా, 19లో వచ్చింది కదా. ఇప్పటి వరకు టెంపుల్స్ ని అండర్ గవర్నమెంట్ కంట్రోల్ నుంచి ఎందుకు తొలగించలేకపోయింది బీజేపీ? ఎందుకు తొలగించలేకపోయింది? దాని తర్వాత మదర్సాలకి ఫండింగ్ ఎందుకు ఆపేయలేకపోతుంది? కొన్ని స్టేట్స్ లో, పర్టికులర్ యూపీ లాంటి స్టేట్స్లలో కూడా వాళ్ళు తగ్గించగలిగారు, కానీ అన్ని మదర్సాలకి ఫండింగ్ ఆపలేకపోయారు. యూపీ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ ఉన్న ప్లేస్ లో. ఎందుకనంటే అండి ఒకటే రీజన్, వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉన్నా వాళ్ళు ఐక్యంగా ఉన్నారు, మన పాపులేషన్ ఎక్కువ ఉన్నా మనం విడిపోయి ఉన్నాం కులాల పేరు మీద. ఇప్పుడు నడుస్తున్న కులగణన కూడా దాని గురించి. ఇంకా మన సమాజాన్ని విడదీయడానికి చేస్తున్న ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పటి నుండో చేస్తూనే ఉంది, అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడైతే హిందువులు ఐక్యంగా ఉండి, నాకు అర్థం కాదండి, మనం గుళ్ళో డబ్బులు వేస్తాం, ఆ డబ్బులు ఏ గుడికి సంబంధించి, ఒక ఊరికి ఒక గుడి ఉంటుందండి, ఆ గుడి ఒక 100 కుటుంబాలని పర్ఫెక్ట్గా ఆదుకోగలుగుతుంది. వాళ్ళ విద్యకి సంబంధించి, తిండికి సంబంధించి, ఆరోగ్య వ్యవస్థకి సంబంధించి దేనికి ఇబ్బంది లేకుండా పెళ్లిళ్ళతో సహా మన టెంపుల్స్ హుండీ డబ్బులతో చేయగలుగుతాయండి. అంత వ్యవస్థ నిర్మాణం మన పూర్వీకులు చేసి పెట్టారు. కానీ అదే టెంపుల్స్ లో ఉన్న ఫండ్స్ అన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని 80% ఆఫ్ టెంపుల్ ఫండ్ ఎండోన్మెంట్ నుంచి వెళ్ళేది ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ దర్గాలు కట్టుకోవడానికి, వాళ్ళ ఇప్పుడు మనకు పాఠశాలలు, వేద పాఠశాలలు నడిపించుకోవడానికి, గురుకులాలు నడిపించుకోవడానికి ఏ గవర్నమెంట్ ఇస్తుందండి పైసలు? కానీ మన డబ్బులు వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. వాళ్ళ మదర్సాలో ఆవుని చంపాలని నేర్పిస్తున్నారు. వ్యవస్థ ఎక్కడి నుంచి రాంగ్ ఉంది? హిందువులు కొట్లాడారు, అరే మా డబ్బులు మాకు ఖర్చు పెట్టకుండా మీరు వేరే వాళ్ళకి ఎట్లా ఖర్చు పెడతారు? గవర్నమెంట్ తీసుకొని వెళ్ళి అదే డబ్బులు మాకు ఖర్చు పెడితే మేము బాగుపడమా? మా వేదాలు కాపాడబడవా? వేద పాఠశాలలు వచ్చేవి కాదా? మాకు వ్యవస్థ ఎంత మంచిగా ఉండేదని ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? మనలో ఎందుకు ఐక్యత లేదు? ఇప్పుడు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి సనాతన ధర్మ రక్షణ బోర్డు గురించి మాట్లాడదాకా మన వాళ్ళకి రాజకీయ నాయకులు లేరా? పైన దిక్కు లేరా? మనకి సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులే లేరా అసలు రాజకీయాల్లో? ఎన్నిసార్లు చూసుకుంటారండి పదవులు అని చెప్పేసి? ఈ రోజు కాకపోతే రేపు ఉడుతుంది. ఈ రోజు గెలిచిన ఎమ్మెల్యే నెక్స్ట్ టర్మ్ లో కూడా గెలుస్తాడా? రాసి పెట్టుకొని ఉంటాడా? ఎంపీ ఈ రోజు గెలిచిన ఎంపీ రేపు గెలుస్తాడని ఉందా అండి? ఈ రోజు మీరు ఎంత స్థాయిలో ఉన్నా నెక్స్ట్ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు రాజ్యాలు నేలాలంటే కుదరదు. వ్యవస్థ మారుతుంది. ప్రజల నుంచి నమ్మకం తీసుకొని రావాలి. ఈ రోజు నీకు అధికారం ఇస్తే ధర్మం కోసం పనిచేయి. అధికారం ఇవ్వకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళని ఎట్లా మేకు చేసి పెట్టాలి నువ్వు ఆలోచించాలి. వాళ్ళకి నువ్వు ఎట్లా ఎదురుగా నిలవాలి, క్వశ్చన్ చెయ్యాలి. వాళ్ళు భయపడాలి. అమ్మ దీన్ని ముట్టాము అని అంటే పలానా వ్యక్తి వస్తారు. నన్ను అడుగుతానండి, పవర్ లో ఉన్న దానికన్నా అపోజిషన్ లో ఉన్న పవర్, అపోజిషన్ స్ట్రాంగ్ ఉంటే రూలింగ్ పార్టీ భయపడుతుందండి. రూలింగ్ ఇస్, నన్ను అడిగితే అపోజిషన్ ఫస్ట్ పవర్ ఫస్ట్ అంటే అపోజిషన్ ఫస్ట్. నన్ను అడిగితే అపోజిషన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు సిట్ అండ్ క్వశ్చన్ ఫర్ పీపుల్. ప్రజల పక్షంలో కొట్లాడడానికి, నిర్భయంగా ప్రశ్నించడానికి, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అందాల్సినవన్నీ కరెక్ట్ టైంకి అందించడానికి క్వశ్చన్ చేయాలి. ఒక నాయకుడిగా ఎదగాలంటే మాత్రం అపోజిషన్ ఇస్ ద బెస్ట్ పొజిషన్. అంటే నేను కరెక్ట్ గా స్ట్రైట్ క్వశ్చన్ అండి. అపోజిషన్ లో ఉంటే మోర్ పవర్ ఉంటుంది, అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటనలో బీజేపీ కానీ బీజేపీ అనుబంధ సంఘాలు కానీ ప్లే చేసిన రోల్కి ప్రాపర్ రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ అసలు కేర్ చేయలేదు కదా మీ ఆందోళన. ఇప్పుడు వక్ఫ్ అమెండ్ అవ్వబోతుంది. ఈవెన్ అమిత్ షా గారు కూడా ఈ స్టేట్మెంట్ క్లియర్గా చెప్పారు. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో కూడా సేమ్ ఇదే మాట మాట్లాడా. టెంపుల్స్ మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇదే ఒక మస్జిద్ మీద జరిగితే, పవన్ కళ్యాణ్ గారు అన్న స్టేట్మెంటే తీసుకుందాం, ఇదే ఒక మస్జిద్ మీద కానీ చర్చ్ మీద కానీ జరిగితే దేశం అల్లకల్లోలం అవ్వకుండా ఉంటుందా? మీరు చెప్పండి. ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇన్ని గుళ్ళు తెలంగాణ రాష్ట్రంలోనే కంటిన్యూస్ అండి, వారం టైం గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా ఒక తర్వాత ఒకటి జరుగుతూనే ఉంది. 1924 మధ్య ఏపీలో కూడా ఇలాగే జరిగినాయి. ఇలా ఎస్ ఇట్ విల్ హ్యాపెన్ అండి. ఎందుకనంటే ఎప్పుడైతే మనం ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బిల్ని అమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక పకడ్బందీ ప్లాన్ అండి. అల్లర్లు రేపెట్టాలి. రేపెడితే ఇదో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా పెద్ద మనుషులు, వీళ్ళు ఏం చేస్తారంటే బీజేపీ మత కల్లోలాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి కొట్లాటలు చేశారా, హిందువుల మీద దాడులు జరిగాయా అని చెప్పి ఇలాంటి వాళ్ళు కుక్కలు మొరగడానికి, కరిగేలాంటి కుక్కలు మొరగడానికి వాళ్ళకు ఒక ఆస్కారం ఇది. ఓకే, ఇది ఒక పొలిటికల్ స్టంట్గా తీసుకొని వెళ్ళి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చేసే ప్రయత్నాలు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నానండి, ఒక సామాన్యుడు, హిందువులకి ఇలాంటి చట్టాలు లేవు. మనం ఒక భూమి కొనుక్కోవాలంటే మన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి రూపాయి దాచి మన జీవితకాలం అంతా కష్టపడితే కానీ మనం ఒక 100 గజాల భూమి కూడా కొనుక్కోలేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మన పిల్లలకు ఒక ఆస్తి అనేది మనం ఇవ్వలేం. కానీ రోడ్డు మీద పూలు పళ్ళు అమ్ముకునే వెధవ వెనకున్న బిల్డింగ్ నాదని చెప్పి వక్ఫ్ బోర్డులో క్లెయిమ్ చేసుకొని ఆ పేపర్స్ వీడికి నోటీస్ ఇచ్చి వాడు కనీసం దిక్కుమొక్కు లేకుండా ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ని వాడు పెట్టుకోలేడు. మళ్ళీ ఒక ముస్లింనే తీసుకోమని అడ్వకేసీ చేయమని చెప్పి అడుక్కుపోయి ఆడ వక్ఫ్ బోర్డులో నించాల్సి వస్తుంది. బోర్డు వాడిదే, అందులో ఉన్నది ముస్లింసే, వేసేవాడు ముస్లిమే, వాదించేవాడు ముస్లిమే. ఇలాంటి చట్టాలు మనకు లేవు కదండి. మనం మాత్రం కష్టపడి సంపాదించుకోవాలి కదా. ఒక తండ్రి యొక్క జీవితకాలం పడుతుందండి పిల్లలకు ఒక ఆస్తి ఇవ్వాలంటే. తండ్రి యొక్క జీవితకాలం మీరు అర్థం చేసుకోండి. ఆయన కరెక్ట్గా ఆయన తినే పదార్థం యొక్క రుచి కూడా చూడకుండా అంత గాబరాలు తినేసి పనికి వెళ్ళి రూపాయి దాచి కష్టపడతాడండి. ఆయన ఆరోగ్యం కూడా చూసుకోవడం. అలాంటి ఆస్తులు కూడా ఊర్లు లేపేస్తున్నారు వక్ఫ్ బోర్డు పేరు మీద. ఈరోజు ఆ చట్టాన్ని అమెండ్ చెయ్యొద్దు అని అంటే దాని గురించి అల్లర్లు చేయడానికే ఇవన్నీ పునాదులు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో స్టేట్స్ లో అక్కడ ప్రతి దగ్గర ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇట్ మే బి కర్ణాటక, ఇట్ మే బి దిస్ ఆర్ వాళ్ళ ఏలియన్స్ లోనే తమిళనాడు అయినా సరే. సో మనం ఏం అర్థం చేసుకోవాలి ఇందులో నుంచి, ఇప్పటికైనా హిందువులలో ఐక్యత రావడం ఎంత ముఖ్యం. మనకి ఇలాంటి బోర్డ్స్ లేవే, మనకి జాగా నామ్స్ ప్రకారము మనం ఒక సెట్ బ్యాక్ ఇవ్వాలి.
మనం తీసుకున్న 100 గజాల భూమిలో సెట్ బ్యాక్ ఉంటుంది గవర్నమెంట్, ఇక్కడ ఒక 10 అటు ఒక 15 ఎంతో వదిలేయాలి. అది వదిలేయకపోతేనే మన పర్మిషన్ క్యాన్సిల్ చేసి మన ఇల్లుని వాళ్ళు సీల్ చేయడానికి రెడీగా ఉంటారు కదా ఆఫీసర్స్. మరి ఏ భూమి చూస్తే ఆ భూమి ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది అని చెప్పి పుట్నాలు పల్లెల్లాగా అమ్ముకోవడానికి దేశం వీడదా అండి? కాంగ్రెస్ వాడు ఎట్లా చేస్తారు ఇలాంటి చట్టాలన్నీ? అలాంటప్పుడు సగం మందికి తెలియదండి వక్ఫ్ బోర్డు గురించి, సగం మంది హిందువులకి అసలు మేము ఉంటున్న ఇల్లు, నా ఇల్లు ఉన్న వెంచర్ మొత్తం వక్ఫ్ బోర్డు చేశారు. ఇప్పుడు పేపర్స్ వచ్చాయి మాకు. ఏం చేస్తారు? కూర్చొని మీటింగ్లు పెడుతున్నారండి. నేను నవ్వాను వాళ్ళని చూసి. మీరేం పీకలేరు, వక్ఫ్ బోర్డుని మీరేం పీకలేరు అంటే అక్కడ కేంద్రంలో ఈ చట్టాన్ని సవరణ జరిగే వరకు కూడా మీరేం పీకలేరు, మూసుకొని కూర్చోవాల్సిందే. 1.5 కోటి పెట్టి కొన్నాడండి ఒకటి ఇల్లు, వాడిని వాడి ప్రాపర్టీని వక్ఫ్ బోర్డు అంటే ఈ రోజు వాడు ఖాళీ చేయాలంటే ఏడుకెళ్ళి ఖాళీ చేస్తాడు. వచ్చి కాలనీ ప్రెసిడెంట్ అయ్యా అంటే కాలనీ ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? వాడి భూమి కూడా వక్ఫ్ బోర్డులో ఉంది కదా. హిందువులలో ఐక్యత ఇప్పటికైనా రావాలి. నేను ఇప్పుడు కూడా 100కి 1000 సార్లు కాదు బల్ల గుద్ది చెప్తానండి ఇదే మాట, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. బీజేపీ హిందుత్వాన్ని సపోర్ట్ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా హిందువులలో ఐక్యత ఉండాల్సిందే. వాళ్ళ అధికారాన్ని వదిలేయడానికి సిద్ధంగా లేరు. బీజేపీలో పైన ఏ నాయకులైనా మోదీ గారితో సహా అధికారం చాలా ముఖ్యం. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలండి, 6 దశాబ్ద కాలంలో జరిగిన దుర్మార్గ భారతదేశం వెనుకబడిపోయి ఉంటే 10 సంవత్సరాల్లో పెద్ద మనిషి ఉండి ఇంత ముందుకు తీసుకొని వచ్చారు. ఒక్కసారి అధికారాన్ని బీజేపీ కోల్పోయింది అని అంటే ఇప్పుడు ఈయన కష్టపడి 3 గంటలు నిద్రపోయి 21 గంటలు కష్టపడి మోదీ గారు తిరిగి మరి విదేశాలకు వెళ్ళి మరి తీసుకొచ్చిన ఫండింగ్లు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఆయన చేసిన అభివృద్ధి కానీ గంగలో కలిసినట్టే ఉంటుందండి పరిస్థితి. ఇది హిందువులు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేరు. ఎట్ ద సేమ్ టైం హిందుత్వ బేస్డ్ పాలిటిక్స్ నడవాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలండి. ఇప్పుడు బీజేపీ ఎప్పుడూ కూడా హిందూస్కి సపోర్ట్ చేసినా కూడా ఏ మసీద్ని పోయి నువ్వు ధ్వంసం చేయి, లేకపోతే ఏ చర్చిని పోయి ధ్వంసం చేయని ఎప్పుడు ఏ నాయకుడు కూడా మాట్లాడలేదండి. ప్రతి ఒక్క మతానికి నిజంగా గౌరవించింది ఒకటి సనాతన ధర్మం మాత్రమే. హిందువులు మాత్రమే గౌరవించారు. కానీ వాళ్ళ మీద జరిగే దాడిని కనీసం వాళ్ళు అడ్డగించుకోవాలన్నా, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలన్నా సిస్టమ్. హైదరాబాద్ లో జరిగింది, మనం తెలంగాణలో లీవ్ అబౌట్ అదర్ ప్లేసెస్, క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ జరిగితే చీమ కుట్టినట్టు ఇక్కడ ప్రభుత్వానికి లేదు కదా. ఉండదండి. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు ధ్వంసం చేసేవాడు పిచ్చోడు, రథాలు తగలబెట్టేవాడు పిచ్చోడు, ఇక్కడ కూడా పిచ్చోడేట. దేర్ ఎజెండా ఇస్ వెరీ క్లియర్. ఉండదు ఉండదు ఉండదు. వాళ్ళకి హిందువుల పట్ల ఎలాంటి నేను అదే చెప్తున్నా అండి. హిందువులలో ఇప్పుడు ఐక్యత వస్తుంది కాబట్టి, వీర్ సావర్కర్ గారు అన్నమాట, హిందువులలో ఐక్యత వస్తుంది కాబట్టే ఈరోజు వీరు రామచరిత్ర మానస్ పుస్తకాన్ని చేతిలో పట్టుకున్నారు సోనియా గాంధీ ఇంకా రాహుల్ గాంధీ. గుర్తుపెట్టుకోండి, 6 దశాబ్దాల కాలంలో ఏ శక్తిపీఠాల గడప దొక్కారండి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? ఏ జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళారు? ఇప్పుడు కొత్తగా జనాలు ఏమంటారు, బ్రాహ్మణుడు అయిపోయాడు రాహుల్ గాంధీ. ఫెరోజ్ ఖాన్ కి పుట్టిన వాడు బ్రాహ్మణుడు ఎలా అయిందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. వెంటనే ఇప్పుడు కండువాలు వచ్చేసాయి, పంచలు వచ్చేసాయి, త్రిపుండలాలు వచ్చేసాయి, అభిషేకం ఎలా చేయాలో తెలియదు, శివలింగం మీద ఒక పదార్థం వేసేటప్పుడు ఒక నియమం ఎలా ఉంటుందో తెలియదు. మెళ్ళో యజ్ఞోపవీతం వేశారు కదా, అపసవ్య దిశలో వేశారు కదా, చూడలేదు? అవును, అది కూడా నేను అదే చెప్తున్నానండి. ఎప్పుడైతే హిందువులు ఐక్యంగా ఉంటారో అప్పుడు వ్యతిరేక విధానాలకి వీళ్ళు భయపడతారు. వ్యతిరేకంగా ఒక అడుగు వేయాలంటే వీళ్ళ గుండెల్లో గుబులు పుడతారు. నరేంద్ర మోదీ గారికి యోగి ఆదిత్యనాథ్ గారికి వ్యతిరేకంగా ఉండడానికి మెయిన్ ముఖ్య కారణం ఇదేనండి. హిందువులలో ఐక్యత తీసుకొని వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకంటే చేస్తారు వాళ్ళు ఏడ్చి? ఆర్ఎస్ఎస్ ఏం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు. అది పోయి ఎలాంటి విధ్వంసాలని సృష్టించలేదు దేశంలో. చాలా సందర్భాల్లో నిషేధానికి గురైంది ఆర్ఎస్ఎస్. గురవుతుందండి. ఎందుకంటే హిందువుల ఐక్యత తీసుకొని వస్తే వీళ్ళ రాజకీయ బతుకులు ఏమవుతాయి? దేశాన్ని ముక్కలు చేయాలన్న కాంగ్రెస్ ఎజెండా ఎట్లా నెరవేరుతుంది? దేశాన్ని అల్లకల్లం చేయడానికే కదా వాళ్ళకి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశాల పేర్లు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ దేశంలోని సంపదను దోచుకుపోవడానికి డెమోక్రటిక్ గా మన కంట్రీ మారిన తర్వాత కూడా డెమోక్రసీని ఫాలో అవుతూనే దేశాన్ని ఎట్లా అంతమొందించాలని కుట్రలు పనుంది కాంగ్రెస్ కాదా అంటే? అలాంటి వాళ్ళ ఎజెండాస్ అన్ని మట్టిలో కలుస్తాయి. అందుకే హిందువులలో ఐక్యత వస్తే ఫెరోజ్ ఖాన్ కొడుకు కూడా జంధ్యం వేసుకొని బ్రాహ్మణులాగా తిరుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, ఇది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మన గుళ్ళల్లో అమ్మవారిని కాళ్ళతో తంతాడు వాడండి. అలాంటి వాళ్ళు తయారవుతారు.
ఇది మనం చాలా సులువుగా తీసుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందండి? ఆఫీసర్లు ఏం చెప్తారు? వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ప్రమోషన్ల కోసం అండి సిగ్గులేని పుట్టుకల వాళ్ళవి ఆఫీసర్లవి. వాళ్ళని కూడా అనడానికి లేదండి. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వెనక నమ్ముకున్న కుటుంబం ఉంది, వాళ్ళు కష్టపడిన జీవితం వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంది. అరే మా నాన్నకేం లేదు, ఒక రైతుగా ఉన్నాడు, రైతు బిడ్డని నేను కష్టపడి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఈ స్థాయికి వచ్చా, ఈ క్షణం నేను గవర్నమెంట్ చెప్పింది నేను చేయకపోతే నా ఉద్యోగం పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి ఈరోజు ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. కానీ గుండె మీద చేసుకొని వాళ్ళ మనస్సాక్షి ఒక్కసారి మాట్లాడమని చెప్పండి. వాళ్ళు చేసిన తప్ప కరెక్టా వాళ్ళకే తెలుస్తుంది. తప్ప కరెక్టా వాళ్ళు అంచనా వేసుకోమని చెప్పండి. ఎవడైతే వచ్చి అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్లో అమ్మవారిని తన్నాడో వాడికంటే విచక్షణ జ్ఞానం లేదంట. అంటే వీళ్ళనేది ఏంటి అంటే ఎవరెవరైతే గుళ్ళ మీద దాడులు చేస్తున్నారో వాళ్ళందరికీ మత స్థిమితం లేదు, వాళ్ళందరూ పిచ్చివాళ్ళు. తగలబెట్టేవాళ్ళు పిచ్చోళ్లే. అవును, గుళ్ళలో విగ్రహాల మీద రాళ్ళేసిన వాళ్ళు పిచ్చోళ్లే. ఇప్పుడు వీళ్ళందరూ పిచ్చోళ్ళు కదండి, వీళ్ళందరిని ఎక్కడ చేర్పియాలి? మెంటల్ హాస్పిటల్లో చేర్పియాలి. పోనీ పోలీసు వాళ్ళకి వీళ్ళ పిచ్చి తీర్చడం వీళ్ళతో కాకపోతే హిందువులకు వదిలేశారనుకోండి, పిచ్చ కొట్టుడు కొడతాం. ఆడి పిచ్చి ఇప్పుడు కాదు, అలా తాతలకు కూడా పిచ్చి కుదిరేటట్టు కొడతాం. ఆడి పిచ్చి అంతా దింపే బాధ్యత మాది, వదిలేండి కదా హిందువులకు ఒకసారి. ఎవడెవరైతే గుళ్ళ మీద దాడి చేస్తున్నాడో చట్టాన్ని మా చేతిలో ఇవ్వండి కదా. మీరు యాక్షన్ ఇప్పటివరకు ఏం ఎఫ్ఐఆర్ చేశారండి? వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? 20-30 మంది కానిస్టేబుల్ పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చి మరి వాడికి ట్రీట్మెంట్ చేర్పిస్తారా? కొడుకుని వదలండి ఒక్కసారి బయటకి, చూపిస్తాం అటు బతికేందో. వదలండి ఒకసారి బయటకి విత్ ప్రొటెక్షన్. ఇదే అండి, ఇదే గవర్నమెంట్ చేసేది, ఇదే మసీదులని నేను ఇప్పుడే చెప్తున్నానండి. ఇంకొకసారి ఎవరైనా కూడా గుళ్ళ జోలకు వస్తే ఒక్క గుడి ధ్వంసం అయితే 100 మసీదులను కూలగొట్టడానికి హిందువులు రెడీగా ఉన్నారు. దీన్ని మీరు తట్టుకోగలుగుతారా? కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకునేదానికి దమ్ముందా? హిందువులందరూ రోడ్ల మీదకి వస్తే మీ బతుకులేంది, మీ రాజకీయ బతుకేంది? రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు అయిందండి సీఎం అయ్యి? సంవత్సరం అయింది. ఏ స్టేజ్ లో ఉండేవాడు రాజకీయాల్లో? ఏ స్టేజ్ లో ఉన్నాడు? హరీష్ రావు పక్కన ఇట్లా వెనక నుండి కెమెరాలు ఏడా కనిపిస్తాను ఇట్లా నక్కి చూస్తున్నాడు. ఈరోజు సీఎం అయ్యి ఈరోజు ఏం చేస్తున్నాడు? పైన ఏం చెప్తా నడుస్తుంది, ఈడ అందుకే ఇచ్చింది. సిగ్గుండాలండి తెలంగాణ వాళ్ళకు కూడా. వాళ్ళ చొప్పును తీసుకొని వాళ్ళతో కొట్టుకోమని చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసినందుకు, బీజేపీ వాళ్ళకి ఓటు వేయకపోయినా పర్లేదు, నేను బీఆర్ఎస్ వాళ్ళకి ఓట్లేసినా కూడా బాధపడకపోయేదాన్ని, నిజంగా బాధపడకపోయేదాన్ని. అట్లీస్ట్ వాళ్ళు యాక్టింగ్ కోసమైనా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు. అట్లీస్ట్ యాక్టింగ్ కోసమైనా సరే మీరు బీజేపీకి ఓటేయకండి. నమ్మకం లేదు కదా, మత రాజకీయాలు అంటున్నారు కదా, పర్వాలేదు ఓటేయకండి. మీరు కాంగ్రెస్కి ఎట్లా ఓటేశారు? వందలాది మంది మన తెలంగాణ బిడ్డల్ని షూటెడ్ సైట్ అండి అప్పటికప్పుడు కాల్చి చంపేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని అడిగినందుకు ఎంతమంది బలిదానం జరగాల్సి వచ్చింది? కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ ఇటువైపు ఇలా కన్నేసి చూడనందువల్ల తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ మర్చిపోయి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ చేతిలో మనం అప్పగించని చూసారు అధికారము. ప్రతి నేను తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న ప్రతి ఓడు చెప్పు తీసుకుని వాడు చెప్తా వాడు కొట్టుకోవాలంటే సిగ్గుండాలి, మనకి నిజంగా సిగ్గుండాలి. ఒక పార్టీని మనం ఎన్నుకుంటున్నామని అంటే వస్తారండి, వాళ్ళకి చేతిలో ఫండ్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు మేము దీనికి ఖర్చు పెట్టాం రాసి వదిలేస్తారు, అప్పులు చేస్తారు. ఆ డబ్బునే తీసుకుపోయి వాళ్ళ సొంతానికి వాళ్ళు వాడుకుంటారు. అపోజిషన్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాదా? వాళ్ళ నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆ నియోజకవర్గం నీ రాష్ట్రం కిందకి రాదా? ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోతే నీ రాష్ట్రం వెనుకబడింది కాదా? అన్ని ఎప్పటి వరకైతే ఎలక్షన్స్ ఉంటే అప్పటి వరకే పార్టీ అండి. దాని తర్వాత నువ్వు సీఎం, మేము ఎమ్మెల్యే అన్నప్పుడు మేము అలానే ఉండాలి. ఒక సీఎంగా నీకు ముఖ్యమంత్రిగా నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది. మేము ఎమ్మెల్యే అన్నప్పుడు నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి నువ్వు ఇచ్చే ఫండింగ్ బీజేపీకి కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు వెళ్ళకపోతున్నావు? ఎందుకు? అది కేసీఆర్ టైంలో కూడా అదే జరిగింది. ఆయన బహిరంగంగా సభల్లో కూడా చెప్పాడు, మీరు ఒక మూర్ఖుడిని ఎన్నుకున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని ఎన్నుకుంటేనే ఫండింగ్ వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే వేరే పార్టీ వాళ్ళని ఎన్నుకుంటే మీకు అభివృద్ధి జరగదు అని అంటే నువ్వు ఏం కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నావు? నువ్వు గెలిచిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అండి, నరేంద్ర మోదీ గారు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఫండింగ్ ఇచ్చారు. మాకు ఎన్ని సీట్లు వచ్చాయండి ఇక్కడ తిప్పి కొడితే? ఇదే ఫోకస్ వాళ్ళు నార్త్ సైడ్ పెట్టచ్చు కదా, సౌత్ ఎందుకండి అసలు? మాకు తమిళనాడుకి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు? నేను ప్రశ్న అడుగుతా, అంత ఫోకస్ పెట్టిన యూపీలో 60 లోక్సభ సెగ్మెంట్లు మీరు పోగొట్టుకున్నారు. చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటండి, బీజేపీ అధికారంలో వచ్చే వరకు సరే కాంగ్రెస్ ని చేయడమా ఇది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఒక్కసారి అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ గారు ఆయన సిద్ధాంతం చాలా క్లియర్ ఉంటుందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వెస్ట్ బెంగాల్కి కూడా ఆఖరికి మమతా బెనర్జీ ఆమెకు కూడా తీసుకుపోయి ఫండింగ్స్ చేస్తున్నారండి. ఎందుకనంటే దేశంలో కేవలం బీజేపీ రూల్డ్ స్టేట్స్ అభివృద్ధికి వస్తే మాత్రమే దేశం ముందుకు వెళ్ళదు.
ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామం అంత్యోదయ సిద్ధాంతం అంటే అదే అండి. అంత్యోదయ అంటే బీజేపీ రూల్డ్ ఉన్న స్టేట్స్లోనే అంత్యోదయ సిద్ధాంతం కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మారుమూల గ్రామాలకి, రూరల్ ఏరియాస్లో రోడ్ చేపించినారు నరేంద్ర మోదీ గారు. లక్షల కోట్ల రూపాయల ఫండింగ్ అనేది జరిగింది నరేంద్ర మోదీ గారి తరఫున. అదే స్టేట్స్లో వచ్చేసరికి వాళ్ళకి ఆ సిస్టమ్ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి, ఆ డబ్బును దాచుకోవడం. ఈ పలానా కాన్స్టిట్యున్సీలో బీజేపీ మళ్ళీ గెలవద్దు అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచారండి ఒక కాన్స్టిట్యున్సీలో, సీఎం మీకు ఫండ్స్ ఇవ్వనంత కాలం మీ కాన్స్టిట్యున్సీకి మీరు ఏం చేయగలుగుతారు? మీ జోబుల నుంచి ఖర్చు పెట్టగలుగుతారా? ఎవరైనా చేస్తారా అండి? ఒక 10,000 సంపాదించుకునేటోడు కూడా బిచ్చగాడికి రూపాయే వేస్తాడు. గుర్తుపెట్టుకోండి మాట. 10,000 తీసుకుపోయి ఇవ్వడు. ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లో వచ్చేవాడు ఎంత సంపాదించుకోవాలనుకుంటాడు కానీ 10 మందికి చేయాలని గుణం ఉన్నా కూడా వాడు జోబులోంచి పెట్టాడు. వాడికి వచ్చిన ఫండ్స్ ని కరెక్ట్ గా పెడతాడు తప్ప జోబులోంచి ఎవరు పెట్టరండి. రైట్, మనం ఒకసారి టీటీడీ దగ్గరకు వద్దాం. బోల్డ్ అని కాంట్రవర్సీస్ ఈ మధ్య కాలంలో. సరే, మొన్నే కొత్తగా చైర్మన్గా బిఆర్ నాయుడు గారు వారి బాధ్యతలు స్వీకరించగానే హైందవేతరులు ఇక్కడి నుంచి పంపిస్తాం అంటే వాళ్ళని పొట్టకొడతామని కాదు ఆయన అన్నది. వాళ్ళకి ఫిట్ అయిన డిపార్ట్మెంట్స్కి వాళ్ళు అభ్యర్థన పెట్టుకుంటే అక్కడికి పంపిస్తాం, లేదంటే బలవంతంగానే పంపించేస్తాం అని. అది చట్టపరంగా దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఏంటంటే టీటీడీ బోర్డు పెట్టినప్పుడు ఈ రూల్స్ లేవు. ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చి చేరిపోయారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పటికీ ఆవిడ పనిచేస్తున్నారు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్లో హిమాయత్ నగర్లో ఒక క్రైస్తవ మహిళ అధికారి ఉండేవారు. కరెక్ట్గా స్వామివారికి హారతి ఇచ్చేప్పటికీ ఆవిడ పక్కనకి వెళ్ళిపోయేది, ప్రసాదం తీసుకునేది కాదు, బొట్టు పెట్టుకునేది కాదు. బట్ స్టిల్ షీ ఈజ్ కంటిన్యూయింగ్ యాజ్ అ టీటీడీ సీనియర్ ఆఫీసర్. ఆవిడకి మరి అలాంటి వాళ్ళు అంటే ఒక ఉదాహరణ, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొండ మీదే ఉన్నారు, వాళ్ళు ఇలా ఎందుకు కొండ మీదే ఉన్నారు. మరి దీని మీద అంటే పంపిస్తామంటాం కరెక్టే, చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందుల కోసం టీటీడీ బోర్డుకున్న కాన్స్టిట్యూషన్ని సవరించుకోవాల్సిన నెసిటీ ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. ఇది ఓన్లీ టీటీడీ బోర్డుకి సంబంధించింది కాదండి. ఇది అంటే ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఒక పిచ్చి మొక్క పెరుగుతుంది అనుకోండి, అరే ఇది పిచ్చి మొక్క అని మీరు ఆకులు చూసో మీరు చెప్పగలుగుతారు. దాన్ని మీరు ఆకుల మందం కట్ చేస్తే అది చచ్చిపోయింది లేకపోతే అది మళ్ళీ పెరగదు అని మీరు గ్యారెంటీ ఇవ్వలేరు. ఎందుకంటే రూట్స్ నుండి తీయాల్సిన అవసరం చాలా ఉంది. కేవలం టీటీడీ బోర్డు యొక్క సవరణ, దాని కాన్స్టిట్యూషన్ సవరణ జరిగితే సరిపోదండి. ఈ టెంపుల్స్కి సంబంధించి బోర్డ్స్ అంటే వాళ్ళ యొక్క దేవాదాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఎండోన్మెంట్ యాక్ట్, అక్కడ నుంచి మొదలైన తలకాయ నొప్పులు మనకి. ఈ ఎండోన్మెంట్ యాక్ట్ ఎలా ఉంటుందని అంటే అండి, మీరు ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఈ టెంపుల్స్ మీరు ఎండోన్మెంట్ తీసుకున్న తర్వాత ఆ టెంపుల్ ల్యాండ్స్ని గవర్నమెంట్ అమ్మేయచ్చు వితౌట్ ఎనీ నోటీస్. అమ్మేసుకోవచ్చు. ఆ ల్యాండ్ని డిస్ట్రాయ్ చేసి మీరు దాని మీద ఏదైనా కట్టచ్చు. దాని గురించి మీరు ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు హిందువులకి. చూడండి, ఇలాంటి చట్టాలు చేసిన వాళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి ఒకసారి. ఈ టెంపుల్స్కి సంబంధించి ఇప్పుడు ఒక మసీద్ ఉందండి, అందులో ఎవరైనా నాన్ ముస్లిమ్స్ వెళ్ళి వాళ్ళని హుకుం చెలాయించడం చేస్తారు. ఒక హిందూ వాళ్ళ మసీద్కి సంబంధించి హెడ్ కానీ, జిఎస్ కానీ, లేకపోతే వాళ్ళ కమిటీ కానీ ఏదైనా కానీ వెళ్ళి అందులో మెంబర్గా ఉండడం కానీ ఏదైనా జరుగుతుందా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? బట్ హౌ హిందూస్ ఆర్ యాక్సెప్టింగ్ దిస్ అండి? ఎండోన్మెంట్ యాక్ట్ లో ఉన్నది ఇదే. మీరు దాన్ని పోరాడండి మీరు. నేను చెప్తానండి, అట్లీస్ట్ దాని గురించి కూడా చెప్తాను. మీకు సపోర్ట్ దొరికింది. పవన్ కళ్యాణ్ గారు ఒక టవరింగ్ పర్సనాలిటీ వచ్చి సనాతన ధర్మం మెనీ ఇంటర్వ్యూస్ లో కూడా నేను అదే అడ్రస్ చేశాను. మరి ఆయన లాంటి వారికి మీరు సజెషన్స్ ఇస్తే వారు పాజిటివ్గా స్వీకరిస్తారు. ఎందుకంటే ఒక పోరాటం చేసే యోధుడు మనకు దొరికాడు ఇవాళ. ఎంటైర్ సౌత్లో ఇవాళ డిఎంకే లాంటి పార్టీలు పోసుకుంటున్నాయి. ఎక్కడ ఈయన వచ్చి పెనట్రేట్ అవుతాడేమోనండి. రేపొద్దున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే వాళ్ళ స్లోగన్ ఏంటంటే వచ్చేది పవనం కాదు తుఫాన్ అని చెప్పి వాళ్ళ స్లోగన్. సో ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశారు ఆయన. సౌత్లో ప్రత్యేకించి తమిళనాడులో మీరు ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తున్నా, ప్రతి ప్రాచీనమైన ఆలయం ఎదురుగుండా పెరియార్ విగ్రహాలు పెడుతున్నారు. ఆయన దైవదూషణం చేసిన వాడు. ఓకే, పెరియార్ని ఆరాధించే వాళ్ళు ఆ వ్యవస్థ వేరే, వాళ్ళు పెట్టుకోండి, వాళ్ళ సమాజాల్లో పెట్టుకోండి. నేను చెప్తున్నా, మధుర మీనాక్షి ఆలయం ఎదురుగుండా పెరియార్ విగ్రహం, కంచి కామాక్షమ్మ వారి ఆలయం ఎదురుగుండా పెరియార్ విగ్రహం. వాట్ డస్ ఇట్ ఇండికేట్? మసీదులు కూడా ఉన్నాయండి, ధ్వంసం చేసిన మసీదులు కూడా, వాళ్ళు మసీదులు కూడా కట్టారా అనుకోని. మీరు కాశీకి వెళ్ళండి, అరుణాచలం వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఇదే తలకాయ నొప్పులు ఉన్నాయి. కమింగ్ టు ద ప్రీవియస్ టాపిక్, ఎండోన్మెంట్ వ్యవస్థే అలా ఉందండి. సో మీరు
ఆ దేవాలయాలకి సంబంధించి మీరు వ్యవస్థ ఏర్పాటు ఒక్క నిమిషం చేసినప్పుడు మీరే చెప్తారు. తెలంగాణలో కిందటి ప్రభుత్వం ఉన్న సమయంలో హైదరాబాద్కి అతి దగ్గరగా ఉన్న ఒక ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భూముల్ని శ్మశానాలకు కేటాయించారు తెలుసా? ముస్లిం శ్మశానాలు. నేను అదే చెప్తున్నా అండి, ఎండోన్మెంట్ యాక్ట్ బేస్ చేసుకొని మీరు ఆ ల్యాండ్ ని దేనికైనా యూస్ చెయ్యొచ్చు. ద గవర్నమెంట్ హ్యాస్ లైక్ ఇట్ డోంట్ హ్యావ్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. అది అసలు ఎందుకు మనం దేనికి అది చేశాము అన్న దాని ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. అది ఎండోన్మెంట్ యాక్ట్ దరిద్రం. అండ్ మీరు ఆ దేవాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత హుండీ డబ్బులు మీరు దేనికైనా ఖర్చు పెట్టచ్చు. పర్టికులర్లీ హిందూస్కి పెట్టాలని రూల్ లేదు. వాళ్ళు అందుకే 80-85% ముస్లిమ్స్కి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఐక్యంగా ఉండి ఓట్లేస్తారు, వీళ్ళని మళ్ళీ అధికారంలోకి తీసుకొని వస్తారు, వీళ్ళకి దోచుకోవడానికి సంపద దొరుకుతుంది. మీరు ఒకటి గమనించండి. కానీ హిందువుల ఐక్యత లేదు. ఒకడు ఇలా ఓటేస్తాడు, ఒకటి ఇలా ఓటేస్తాడు, ఒకటి ఇలా ఓటేస్తాడు, ఒకటి ఇలా ఓటేస్తాడు, ఒకటి ఇలా ఓటేస్తాడు, వాడి ఇష్టం వచ్చినట్టు ఓటేస్తాడు. నా ధర్మం ఏమవుతుంది అని ఆలోచించే తత్వం లేదు. అరే నా గుడిలో నేను రూపాయి వేస్తున్నా, ఇంకో 10 మంది కలిసి ఒక 10 రూపాయలు వేస్తున్నా, ఇదంతా కలిసి మన ఊరికే ఏదైనా బావుగా మనం ఎందుకు చేసుకోలేము? ఎండోన్మెంట్ని మనం ఎందుకు అలా ప్రెజరైజ్ చేయలేకపోతున్నాం? యాక్ట్ని మనం ఎందుకు దాన్ని సవరించుకోలేకపోతున్నాం? వేరే వాళ్ళు వచ్చి మన మీద ఎందుకు హుకుం చెలాయించాలి? వేరే మతస్థులు అసలు మన దేవుడిని నమ్మరు కదా. ముస్లిమ్స్ అయితే మనల్ని కాఫిర్లు అని చెప్తారు కదా, క్రిస్టియన్స్ అయితే మనల్ని సైతాన్లని పిలుస్తారు కదా. ఏకంగా ఎవరైతే నాన్ బిలీవర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా దొరికినట్టు రాలిసిన చంపమని యెహోవానే కదా చెప్పింది, మన బైబిల్లోనే కదా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఖురాన్ లో కూడా అదే రాశారు కదా. కాఫిర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని తెగనరితే అల్లా దగ్గరికి వెళ్తారు, ముక్తి కలుగుతుందని వాళ్ళ దాంట్లో రాసుకున్నారు కదా. మరి ఇవన్నీ వాళ్ళ పుస్తకాల్లో ఉండి వాళ్ళు మనల్నే బిలీవ్ చేయట్లేదు, మన గాడ్ని బిలీవ్ చేయట్లేదు, మనల్ని అంటే మన దరిద్రం ఏంటంటే అండి, మేక గొర్రె కసాయివాడిని నమ్మినట్టు మనం ఎప్పుడూ కూడా సద్భావన మన ధర్మంలో నేర్పించింది అదే. ప్రతి ప్రాణికోటిలోనూ అదే భగవంతుడు ఉన్నాడు అనే ఒక గొప్ప తత్వాన్ని ప్రపంచానికి నేర్పించింది మన ధర్మం. అది మనలో ఉండడం వల్ల మనకు అంత త్వరగా అవతల వాడిని చూస్తే వీడు తప్పు మనిషి అని జడ్జిమెంట్కి రావడం, లేకపోతే వీడు నా దేవుడిని నమ్మడు కాబట్టి వీడిని చంపేయాలి అనే ఒక మనస్తత్వం మన దగ్గర లేదు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అది. కానీ అది ఎంతవరకు ఉండాలి? వాళ్ళ బతుకులు వాళ్ళు బతుక్కొని వాళ్ళ బిలీఫ్స్ని వాళ్ళు ఫాలో అవ్వకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. మన గుళ్ళను ధ్వంసం చేయడానికి వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఓర్పుతో ఉంటాము అని అంటే ఏమంటారండి దాన్ని పేషెన్స్ అనరండి, నిస్సహాయత అంటారు, చేతగానితనం, హెల్ప్లెస్నెస్ అంట. ఆ దిశగా డ్రైవ్ చేస్తున్నాయి. అండ్ ఇంకొక పాయింట్, ఇందాక టీటీడీ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. మీకు స్వామివారి డబ్బులతోటి కింద పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోనూ అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కూడా క్రిస్మస్ వేడుకలు వైస్ ఛాన్సలర్లు రిజిస్ట్రార్లు దగ్గరుండి జరుపుతారు. అదే ఈరోజు మరి కార్తీక పౌర్ణమి అనుకుంటే అక్కడ సామూహిక దీపారాధన దీపోత్సవాలు ఉండవు. అట్లదద్ది, వినాయక చవితి, దసరా ఈ పండుగలు జరగవు. అది మాత్రమే ఎందుకు జరుగుతుంది? ప్రాబ్లం ఆల్రెడీ ద రూట్ ఎండోన్మెంట్ యాక్ట్. ప్రతి మతస్థుడు వచ్చి మన పైసల మీదనే డిపెండ్ అవుతున్నారు. అదే వాళ్ళకి ఫండింగ్ అవుతుంది. ఆ ఫండింగ్తోనే మళ్ళీ మన ధర్మాన్ని అంతం చేసే ప్రయత్నం చేస్తుంది. దిస్ ఈజ్ అ సైకిల్ అండి. ఇది మీరు ఎన్నిసార్లు ఈ క్వశ్చన్ తిప్పి ఎన్నిసార్లు అడిగినా ఒకటే కాస్, ఎండోన్మెంట్ యాక్ట్ని సవరించడమా? ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే యూపీలో అయోధ్యలో ఉన్న ఈ రామాలయం గవర్నమెంట్ నిర్వహించట్లా, ట్రస్ట్ నిర్వహిస్తుంది. అలాగే ఆ వ్యవస్థను తీసుకొని రావాలన్నా కూడా ఫస్ట్ గవర్నమెంట్ నుంచి ఫ్రీ అయ్యి, ఇప్పుడు ఫ్రీ హిందూ టెంపుల్స్ అని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో సిస్టమ్ ని క్రియేట్ చేయాలి. కొన్ని రాష్ట్రాల్లో నెమ్మదిగా తప్పిస్తున్నారు. ప్రభుత్వ సిస్టమ్ క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏంటి అని అంటే, సరే హిందూ టెంపుల్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తున్నారు. మనది ఏంటంటే ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకి కొన్ని విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఆ విస్తృతమైన అధికారాల్లో ఈ దేవాలయ వ్యవస్థ కూడా వచ్చి చేరింది. దాన్ని అక్కడి నుంచి పీకేసి, లిటరల్ గా పీకేసి, నేను చేయాలన్నా కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుందండి. అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకనంటే ఎండోన్మెంట్ యాక్ట్ కూడా చేసిన తర్వాత ఏ స్టేట్స్ దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఉపయోగించుకోవచ్చు అనే ఫ్రీడమ్ కూడా ఉంది. వద్దనుకుంటే తీసేయచ్చు కూడా. కాకపోతే మళ్ళీ గవర్నమెంట్ కంట్రోల్ లేకపోతే ఈ వ్యవస్థను ఎవరు చక్కదిద్దుతారు? ఇంతకుముందు ఎలా నడిచిన వ్యవస్థలు మీకు గుర్తుందా? క్వీన్ ఎలిజబెత్ ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక స్ట్రిక్చర్ పాస్ చేసింది ఆవిడ. అప్పుడు గవర్నర్కి ఏం చెప్పిందంటే, స్వామివారి హుండీ డబ్బులు మీరు ముట్టుకోమాకండి, వారి మత విశ్వాసాలు జోలికి వెళ్ళకండి, కేవలం మీరు నిర్వహించాల్సింది పెద్ద మనిషి పాత్ర మాత్రమే. అంటే మీరు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు
అక్కడ సాధక బాధకాలు వాళ్ళకి భక్తులకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే పరిష్కరించడం వరకే. యు ఆర్ జస్ట్ ఎ కస్టోడియన్, మీరు ఆయన డబ్బులు. మరి ఆవిడ క్రిస్టియను, ఆవిడే కొంత విలువలతో కూడిన మాట అన్నప్పుడు ఈరోజు మన ప్రభుత్వాలు ఎందుకు టచ్ చేస్తున్నాయి స్వామివారి డబ్బులు? అగైన్ ద సేమ్ ఆన్సర్. వ్యవస్థ ఎప్పుడే ఫ్రీ అవ్వాలి అంటే మీరు ఇందాక అన్నట్టు మళ్ళీ అండి ఇదే సేమ్. మన వ్యవస్థని మనం చూసుకున్నాం, చాలా చక్కగా చూసుకున్నాం. మనకి ఏ బ్రిటిషర్తో ముఘల్తో పని లేకుండా ప్రతి రాజ్యాలు చాలా సుభిక్షంగా నడిపే రాజ్యాలని. ఒకటి ఏంటి అని అంటే ఇప్పుడున్న సిస్టంలో అందరు ఇంజనీర్లు బైపీసీలు తీసుకొని డాక్టర్లు ఫారిన్ వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా పోదామా, అమెరికా పోదామా, ఇటు పోదామా, అటు పోదామా, అక్కడ సెటిల్ అవుదామా, ఇక్కడ సెటిల్ అవుదాం. దేశం గురించి ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ అయిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు హుండీ డబ్బుల్ని ఆ రోజు మీరు అంటున్నారు క్వీన్ ఎలిజబెత్ ఇంత పెద్ద మాట అంది అని. ఎందుకంటే దాన్ని టచ్ చేస్తే అదే చెప్తున్నా అండి, దాన్ని టచ్ చేస్తే ఇవిని పేల్చేస్తారన్న విషయం క్లారిటీ ఆమెకు ఉంది కాబట్టి. మళ్ళీ పాయింట్ నోటెడ్. ఈరోజు హిందువులు ఎస్సీలని ఎస్టీలని క్రిస్టియన్లు మత మార్పిడులు చేసుకుంటూ పోతున్నారు. బీసీలేమో వాళ్ళు కూడా మాకు బీసీ నినాదంతో మాకు ప్రత్యేకమైన పార్టీ కావాలని కొంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలుపెట్టి దానికి కూడా ఒక వైల్డ్ ఫైర్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓసీలేమో వీళ్ళు అప్పర్ క్యాస్ట్ కాబట్టి వీళ్ళు ఎప్పుడు చెడ్డ వాళ్ళే, మనల్ని ఎప్పుడు సప్రెస్సే చేశారని చెప్పి వాళ్ళని బూచిగా పెట్టి సొసైటీకి దూరం చేశారు. హూ ఈస్ గోయింగ్ టు థింక్ అబౌట్ ధర్మం? క్వశ్చన్ ఇస్, ఎవరు ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు, ఎవరు గుడి గురించి ఆలోచించారు, గుడి వ్యవస్థ గురించి ఆలోచించారు, దాని యొక్క పరిస్థితి గురించి ఆలోచించారు. అల్టిమేట్లీ రాజకీయాలు చేతిలో తీసుకుంటాయండి, గుప్పెట్లో తీసేసుకుంటే. ఒక్క మస్జిద్నైనా ఏ గవర్నమెంట్ అయినా కంట్రోల్లోకి తీసుకోగలిగిందా? ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంత పొలిటికల్ పవర్ ఉంది, ఇంత పెద్ద రాజ్యాంగం ఉంది, మనం రాసుకుంది, మన భారతదేశంలో అందరూ పాటిస్తున్నారు. ఏ మసీద్ని వాళ్ళు కంట్రోల్లో తీసుకోగలిగారు, ఏ చర్చిని వాళ్ళు తీసుకోగలిగారు. ఇంక్లూడింగ్ అండి మసీద్లో మౌల్వీలు, చర్చిలో ఫాదర్లు సంపాదించే డబ్బులలో కూడా ట్యాక్స్ కట్ చేయడానికి వీళ్ళని చట్టాలు ఉన్నాయి మన భారతదేశంలో. పూజారికి 10,000 ఇస్తే అందులో 1,000 రూపాయలు నువ్వు కట్ చేసి ఇస్తున్నావే. వ్యవస్థ దీని గురించి ఎవరు ఆలోచించకపోవడం, మన జీవితాలు మనమే, మన బతుకులు మనమే, మనకి ఈ గోల్ అంతా ఎందుకు అని వదిలేయడం. కానీ ఏదైతే నీ వెనక నుంచి వచ్చే ముప్పు ఉందో అది నువ్వు గమనించలేకపోవడం. వచ్చే తరాలు ఎలా ఉంటాయండి? అందరూ అన్ని మతాలు సమానం, ఏ మతం ఉంటే ఏంటి అని అనుకుంటే నీ ధర్మం నేర్పినంత నీతి వేరే మతాలు నేర్పియలేదు. నీ ధర్మం నేర్పినంత శాంతి వేరే మతాలు నేర్పియలేదు. నీ ధర్మం నీకు ఇచ్చిన ఫ్రీడమ్ వేరే మతాలు ఇవ్వలేదు. నీ ధర్మాన్ని అందరూ ఏమనుకుంటారండి, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీకు 1 ఎకరం భూమి ఇచ్చారనుకోండి, ఎకరం భూమి నా సొంతం, ఈ ఎకరం భూమి నేను కాపాడుకుంటా, ఈ ఎకరం భూమికి నాకుంది హక్కు, దీని మీద నేను కాపాడుకోవాలని విర్రవీగిపోతాం. వచ్చే తరాలకి 2 కొడుకులు ఉంటే నీకు 1/2 ఎకరం ఇస్తా, నీకు 1/2 ఎకరం ఇస్తాం. తమ్ముడు ఉంటే లేదు వాడికి ఇవ్వను, వాడికి ఎలా పిల్లలు లేరుగా, ఎందుకురా నీకు పిల్లలు, మెల్లగా తప్పిడానికి ట్రై. 1 ఎకరం భూమి గురించి అది నీది అంటే ఇది నాది అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో దాన్ని అంత ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు. ఎవరు కనీసం సొంతంగా తోడబుట్టిన తమ్ముడికి కూడా ఇవ్వడానికి చాలా మంది అంగీకరించరండి. ఈ గొడవలన్నీ అన్నదమ్ముల మధ్య ఇదే నడుస్తుంది. ప్రాపర్టీ ఇష్యూస్. ధర్మం నీ సొత్తు కాదా? ధర్మం నీ ప్రాపర్టీ కాదా? టెంపుల్ నీ ప్రాపర్టీ కాదా? అది అమ్ముకొని దొబ్బడానికి కాదు, అదొక రిలీజియస్ నువ్వు అక్కడ అదొక నీ సెంటర్, నీ అస్తిత్వానికి, సంస్కృతికి ప్రతీక. అది నీ అస్తిత్వానికి చిరునామా, అది నీ అస్తిత్వానికి చిరునామా. నీ తాతలు ముత్తాతలు ఏ సంస్కృతిని అయితే సంప్రదాయాన్ని అయితే తీసుకొని వచ్చి నీ భుజం మీద ఇచ్చారో దాన్ని నువ్వు మోయడానికి సిద్ధంగా లేవు. ఈ తరంలో అదే ప్రాబ్లం అండి. ఈ తరంలో బొట్టు పెట్టుకోవడం చాలా కష్టం. గాజులు బొట్టు పెట్టుకుంటే బ్యాక్వర్డ్ మనం, అంటే అప్డేటెడ్ జనరేషన్ వాళ్ళం కాదు, మనం బ్యాక్వర్డ్ వాళ్ళు. నేను అందుకే 3 బొట్లు పెట్టడం స్టార్ట్ చేశా. 1 కాదు 3 పెడతా. ఏం చేసుకుంటారో చెప్పండి. కల్చర్ని మనం వదిలేయడం ఎంత దరిద్రం అంటే అండి, అంతకుమించి ఏం లేదు. వెస్టర్న్ కల్చర్ నీకు నచ్చింది, డిస్కనెక్ట్ చేసుకోకు, నిన్ను నువ్వు డిస్కనెక్ట్ చేసుకోకు. యూ లైక్ అ జీన్స్, వేసుకో, ఎవరొద్దన్నాడు? మన కల్చర్లో ఏం చెప్పలేదు, జీన్స్ వేసుకోకు, టీషర్ట్ వేసుకోకు, లేకపోతే ఇంకోటి వేసుకోకు. అలా అని చీరను తక్కువ చేసి చూడకు. ఓకే, నువ్వు గుడికి రాకపోయినా పర్వాలేదు, దేవుడు, నేను నిజం చెప్తున్నా అండి, రమణ మహర్షి గురించి ఇందాక మనం డిస్కస్ చేసాం ఆఫ్ ద కెమెరా. ఆయన ఒక స్థాయి వెళ్ళిపోయిన తర్వాత సంధ్యావందనాలు కానీ లేకపోతే అర్చనలు కానీ నిత్యార్చనలు కానీ మానేశారు. మీరు ఏ గురువునైనా తీసుకోండి, హైయెస్ట్ కాన్షియస్నెస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బాహ్యంగా చేసే రిచువల్స్ని ఆపేస్తారు. అవును, వాళ్ళు ఓన్లీ మనన చేస్తుంటారు, నామస్మరణ మాత్రమే ఉంటుంది. అది హైయెస్ట్ లెవెల్.
అది నువ్వు రీచ్ అవ్వలేవు కాబట్టి అది రీచ్ అవ్వడానికి ఇది ఒక ప్రాక్టీస్ అని మన వాళ్ళు చెప్తారు. మన గ్రంథాల్లో కంపల్సరీ ఉంది. అక్కడ దాకా వెళ్ళడానికి ఇది ప్లాట్ఫామ్. సో నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు పూజలు చేయకపోయినా, మన ధర్మంలో అలా ఉందండి. నేను క్లియర్ గా నేను చెప్పగలుగుతా, గర్వంగా చెప్పగలుగుతా. నువ్వు అవతల వాడికి సహాయం చేస్తే నువ్వు భగవంతుడికి చేసినట్టే. ఆకలితో ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్టు, పరమేశ్వరికి నైవేద్యం చేసినట్టే లెక్కలో వేస్తారు మన ధర్మంలో. కానీ నువ్వు ఎంత మంచివాడివైనా సరే జీసస్ని నమ్మకపోతే నువ్వు నరకానికే పోతావు. అది వాళ్ళ గ్రంథాల్లో ఉంది. ఏది మంచిదండి అంటే నువ్వు ఎంత చెడు పనులు చేసినా కూడా ఆ పాపాలన్నీ క్షమించబడతాయి, ఇంక్లూడింగ్ రేప్. ఆడవాళ్ళని మానభంగం చేసినా కూడా నీ పాపాలు క్షమించబడతాయి. కానీ నువ్వు జీసస్ని నమ్మకపోతే మాత్రం యూ విల్ గో టు హెల్. కన్ఫెషన్ బాక్స్కి వెళ్ళి చెప్పుకుంటే తొలగిపోతాయి. అంటే ఎన్ని పాపాలైనా చేయొచ్చు. మన వాళ్ళండి శరీరంతో చేసే పాపాలు పక్కన పెట్టండి, దానికి ఒక చిట్టా ఇచ్చారు మన వాళ్ళు. ఈ కర్మ నువ్వు చేస్తే ఖచ్చితంగా అనుభవిస్తావు. ఒక భయం ఉంటుందండి. ప్రతి హిందూకి ఒక తప్పు చేసే ముందు ఒక చీమకు కూడా హాని చేయడానికి హిందూ భయపడతాడండి. ఎందుకంటే అమ్మో దానికి గాయం తగిలి నొప్పి తగిలిందంటే ఆ కర్మ మళ్ళీ నేను అనుభవించాలి ఏ శరీరంలో ఉన్నా అనే ఒక కాన్షియస్నెస్ హిందూ నెట్టేసే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు చూడండి, ఎవరిని కూడా హాని తలబెట్టడానికి చూడరు. మీరు దేవుణ్ణి నమ్మకండి. ఒకడు పుట్టాడు, చచ్చేదాకా గుళ్ళో అడుగు కూడా పెట్టలేదు, కానీ బయట ఉన్న ప్రతి ఒక్కడికి సహాయం చేస్తే వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడని మన గ్రంథాల్లో ఉంది. నువ్వు నేనున్నా అనే నమ్మకు, రాముడు ఉన్నాడని నమ్మకు, శివుడు ఉన్నాడని నమ్మకు, శక్తి ఉందని నమ్మకు, ఎవరిని నమ్మకు నువ్వు. కానీ అవతల వాళ్ళ జీవాత్మను చూసావా దానికి సంతోషిస్తారు దేవుళ్ళు. అందుకంటే అయింది గొప్పతనం. అందుకైంది ఎవరిని నొప్పించకుండా ప్రతి జీవుడిని సమానంగా చూసే ఒక్కటే ఒక ధర్మం అనేది మాత్రమే. అందుకే దాన్ని అంత గర్వంగా నేను చెప్పుకోగలుగుతా. నేను మా అమ్మకి ప్రతిరోజు వెళ్ళి మనసులో అమ్మ బతికిచ్చావు మా నన్ను ధర్మంలో కానీ అని 1,000 సార్లు వందనాలు తెలుపుకుంటా. ప్రతి ఒక్క హిందువు గర్వంగా చెప్పుకోండి, సర్వ జీవ కోటిలో సమానత్వాన్ని చూసే ఏకైక ధర్మం సనాతన ధర్మం. యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్, ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. ఈ జన్మకి హిందూగా పుట్టడమే అదృష్టం. సరే, ఇవాళ ఆయన మనం మాట్లాడుకుంటున్నాగానే వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, లైవ్లోనే వచ్చేసారు. ఆయన సనాతన ధర్మం కోసం నిలబడ్డాడు. ఒక శిఖర సమాన వ్యక్తిత్వం అక్కడ వచ్చి నిలబడింది. నిలబడినప్పుడు ఆయనకి ఏ రూపంలో హిందూ సమాజం సపోర్ట్ చేయాలి? హిందూ సమాజం ఫస్ట్ మేల్కోవాలండి. బయట జరిగే దారుణాలు ప్రాబ్లం ఏంటంటే అండి, ఎక్కడో హిందూ ఆడవాళ్ళని అత్యాచారం చేస్తున్నారు, మనకేంట్లే మనం బాగానే ఉన్నాం ఎక్కడో కదా. బంగ్లాదేశ్లో ఆడవాళ్ళని తీసుకొని పోతున్నారు, మన ఆడపిల్లలు సేఫే కదా, వాళ్ళు కాలేజ్కే పోయి వస్తున్నారు కదా. ఎక్కడో గుళ్ళు ధ్వంసం చేస్తున్నారు, మన పక్కన ఊర్లో ఉన్న గుడి అయితే సేఫే కదా. కానీ బంగ్లాదేశ్లో కూడా హిందూ మెజారిటీ ఉన్నప్పుడు గుళ్ళన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు మనం ఎలా అయితే కూర్చొని ఇలా మంచిగా మాట్లాడుకుంటున్నాం, అప్పుడు కూడా హిందువులు అలానే ఉన్నారు. అక్కడ ముస్లిం జనాభా పెరిగిన తర్వాత నుంచే స్టార్ట్ అయినాయి ప్రాబ్లమ్స్. మరి అదే సమస్య నీ ప్రాంతంలో మసీదులు కడుతున్నారు, ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేయడానికి వస్తున్నారు. నీ ప్రాంతంలో అలాంటి సమస్య రాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అలా అనుకోవాలి అని అంటే ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏ ముస్లిం అయినా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. బంగ్లాదేశ్లో హిందువులకి వ్యతిరేకంగా ఏమైనా జరుగుతున్నా ఎందుకనండి? ప్యాలెస్టైన్లో జరుగుతున్న దాని నుంచి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, ఇక్కడ ర్యాలీలు తీస్తున్నారు. అక్కడ హిందువులకి ఏమైనా చేస్తే ముస్లింలు ఇలా చేయడం తప్పు, మన ఖురాన్ ఇలా చెప్పలేదు, మన మతం ఇలా లేదు, మీరు రాంగ్ వేస్లో వెళ్తున్నారు, అలాంటి ముస్లిమ్స్ మేము సపోర్ట్ చేయమని ఏ ముస్లిం బయటకు వచ్చి భారతదేశంలో మాట్లాడాడు? కనీసం దానికి వ్యతిరేకంగా మాట్లాడు ఒక్కళ్ళు చూపించండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. మీరు ముస్లిం హ్యాండిల్స్ తీసి ఓపెన్ చేసి చూడండి. బిపిన్ రావత్ గారు, మన సర్జికల్ స్ట్రైక్ చేసిన బిపిన్ రావత్ గారు చనిపోయినప్పుడు, ఎయిర్ క్రాష్ ఆయన చనిపోయినప్పుడు కింద మీరు కామెంట్స్ చూడండి, ముస్లిం వాళ్ళు మరగయ చూతి అని పెట్టినారు. అందరూ ప్రతి ఒక్కరు పెట్టినారు. వాళ్ళకి ఎంత పగలేకపోతే ఇది పెడతారండి? దేశ విభజన మత ప్రాతిపదికన జరిగిన తర్వాత అటు పాకిస్తాన్ నుండి మనకి ఎప్పుడు ఇబ్బంది వస్తుందో తెలియక వేలాది మంది జవాన్లు వాళ్ళ కుటుంబాలను ఇక్కడ వదిలిపెట్టి ప్రాణత్యాగం చేయడానికి బార్డర్ దగ్గరికి వెళ్ళారు. అదొక నష్టమైతే, మన భారతదేశంలో ముస్లింలు ఉంటూ, మన ఇంట్లో వాళ్ళు ఉంటూ మనల్ని వక్ఫ్ బోర్డ్ పేరు మీద కానీ వీటన్నిటిని మనల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఎజెండా చాలా క్లియర్ అండి. దీన్ని ఇస్లామిక్ నేషన్గా మార్చాలి, హిందుత్వాన్ని అంతం చెయ్యాలి. దీని గురించి ఒక పొలిటికల్ ఎజెండా వేసుకొని కాంగ్రెస్ ని కానీ, కాంగ్రెస్ తో ఉన్న అలయన్స్ పార్టీస్ ని కానీ అన్ని
కలగలుపుకొని ముందుకు వెళ్తున్నాయి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇంత విధ్వంసం చేసిన తర్వాత కూడా, ఇంత దరిద్రపు చట్టాలు తీసుకొచ్చిన తర్వాత కూడా, ఇంత స్కాములు చేసిన తర్వాత కాంగ్రెస్ లో ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మూర్ఖులు అంత పెద్ద సభ పెట్టగలిగారు అని అంటే ఒకటే ఒక రీజన్, ముస్లింలలో ఐక్యత. ఆ ఓటు బ్యాంక్ వాళ్ళకి చీలట్లేదు కాబట్టి కాంగ్రెస్ ఇంకా బతుకుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అదే హిందువులలో ఐక్యత లేకపోవడం వల్ల బీజేపీ కేంద్రంలో కూడా ఇప్పటికి కూడా ఒక డెసిషన్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండి, ఇక్కడుండి, ఈ గడ్డ మీద ఉండి చెప్తున్నా, హిందువులలో ఐక్యత రావాలి. మన ధర్మానికి ఎవడైనా అగేన్స్ట్ గా మాట్లాడితే వాడికి మేము రాజకీయ పరంగా కూడా మేము సపోర్ట్ చేయం, మేము ఓట్లు వేయం. మా ధర్మం జోలికి ఎవడో రావద్దు. చాలా ఓపెన్ గా పెద్ద స్టాలిన్ కొడుకు చిన్న స్టాలిన్ ధర్మాన్ని సనాతన ధర్మం కరోనా లాంటిదని, ఒక వైరస్ లాంటిదని మాట్లాడాడు. దానికి మెడిసిన్ కోవిషీల్డ్, కోవాక్సిన్ మన పవన్ కళ్యాణ్ గారండి. ఓకే, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ పవన్ కళ్యాణ్ గారు బాగా వేస్తున్నారు వైరస్ కి మందు. యాక్చువల్లీ మనల్ని సనాతన ధర్మాన్ని వైరస్ అన్నారు, కానీ ఆ వైరస్ ని చంపడానికి కోవిషీల్డ్ లా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలైన వైరస్ ఎవరంటే వీళ్ళు, ధర్మం కాదు. ఎందుకంటే ఈ శాంతి తత్వాలు వీళ్ళకి వద్దు. వీళ్ళకి రచ్చలేపాలి, దేశం యొక్క విభజన జరగాలి, ఇది ఒక ఇస్లామిక్ నేషన్ గా మారాలి. బ్రిటిష్ వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు సంపద దోచుకోవడానికి దాడి చేశారన్నారండి. కాదండి, క్రిస్టియన్ కన్వర్షన్స్ కోసం దాడి చేశారు. దీన్ని మత మార్పిడుల కోసం దాడి చేశారు. ముఘలులు మన రాజ్యాల మీద, భారతదేశంలో ఉన్న రాజ్యాల మీద దాడి చేసినప్పుడు సంపద కోసం దాడి చేశారన్నారు. కానీ సంపద కోసం కాదండి, వీళ్ళందరూ ఇస్లాంలోకి మార్చడానికి దాడి చేశారు. ఈ విషయాల్ని చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు బయటకు చెప్తే మత కల్లోలు రేపట్టినట్టు అవుతుంది, డిస్ప్యూట్స్ అవుతాయి అని చెప్పేసి హిందువులకి చెప్పడం బంద్ చేస్తారు. మరి ముస్లిమ్స్కి, అదే ముస్లిమ్స్కి ప్రతిరోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మదర్సాలలో చెప్తున్నారు కదా, ఏం బిక్తున్నారు గవర్నమెంట్స్? ఎవడాపగలిగినాడు మదర్సాల్ని? ఎవరు డెస్ట్రాయ్ చేయగలిగినాడు మదర్సాల్ని? ఫ్లాట్ ఎర్త్ థియరీస్ ని తీసుకొని వచ్చి చెప్తారండి. రేపు పొద్దున భారతదేశం ఇస్లామిక్ నేషన్ గా మారితే ఇస్రో కూడా మసీదే కూర్చుంటుంది. ఇస్రోని కూడా మసీద్ చేసి కూర్చోబెడతారు. ఇస్రోలో ఎలాంటి ఇన్వెన్షన్స్ జరగవు, ఇంకా పక్కన పడేసండి. చంద్రుని దక్షిణ ధ్రువం పైన వెళ్ళి ల్యాండ్ అయ్యింది మన చంద్రయాన్ 2 అని చెప్తున్నారు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎర్త్ యొక్క ఆర్బిట్ ఫ్లాట్ అని బిలీవ్ చేస్తే ఇంకా వీళ్ళేం ఎక్స్పెరిమెంట్స్ చేస్తారండి. దే డోంట్ ఈవెన్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్. అండ్ ఫోటోసింథసిస్ అనేది సన్ వల్ల అవ్వదు, సూర్యరశ్మి వల్ల అవ్వదంట. మనకి ఫోటోసింథసిస్ అనేది చంద్రరశ్మి వల్ల అవుతుందంట. సనాతన ధర్మంలో ఏది చెప్తే అండి దానికి ఖచ్చితంగా ఉల్టా చెప్పడమే ఇస్లామిక్ ధర్మం. ఏర్పడిందే కదా అది ఇస్లామిక్ మతం. అది వెరీ క్లియర్ అండి, వెరీ క్లియర్. ఎడమ నుంచి కుడికి మనం రాస్తే కుడి నుంచి ఎడమకి రాయటం వాళ్ళంతా ఉల్టా. మా నాన్న అదే అంటారు, వీళ్ళు తలకిందులుగా పుట్టారని చెప్తారు మా నాన్న. అంటే ఉల్టా మనుషులు అని చెప్పేసి అంటారు. సో వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్ అండి, హిందువులలో చైతన్యం రావాలి, చాలా చైతన్యం రావాలి. దిస్ ఇస్ అ పీక్ మూమెంట్ అండి, చాలా పీక్ మూమెంట్. ఇప్పుడు కనుక మీరు సుధారించకపోతే రేపు నీ ఇంట్లోకి వచ్చి నీ అమ్మని, నీ చెల్లిని, నీ తల్లిని, నీ కూతుర్ని, నలుగురిని కలిపి మరి తీసుకుపోయి ఒకటే మానభంగం చేస్తాడు. నీ కళ్ళతో అది నువ్వు చూసిన తర్వాత నీ కళ్ళు బీకేస్తాడు, నీకు క్షౌరం చేస్తాడు, నీకు టోపీ పెడతాడు, అలా అని చదువుకుంటూ కూర్చో. ఈ వ్యవస్థ రజాకాల టైంలో మనం చూసామండి. లక్షలాది మంది హిందువుల యొక్క వాళ్ళని చంపేశారు, ఎక్కడికక్కడ తెగ నరికారు. మీరు మూసి లేకపోతే కృష్ణ ఇవంటున్నారండి, అసలు పారింది ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డల యొక్క రక్తపాతం. మనం మర్చిపోద్దండి. మన కళ్ళకి రక్తం కనిపించట్లే కానీ ఆ మరకలు చరిత్రలో మనకి ఇంకా ఉన్నాయి. చరిత్ర నుండి మనం నేర్చుకోలేదు అనుకోండి, చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. పునరావృతం అయినప్పుడు ఈ వాసుదేవన్ గారు, ఈ భార్గవి కళ్యాణ్ ఇలా స్టూడియోలో కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉండదండి, ఉండదు. మీ శరీరంలో ఎంత రక్తం ఉందో అదంతా రోడ్డు మీద పారుతుంది, నా శరీరంలో ఎంత రక్తం ఉందో అంతా కూడా రోడ్డు మీద పారే వరకు కూడా వీళ్ళు ఆపరు. ఇప్పటికైనా మేల్కోండి. మొన్న రీసెంట్లోని మా ఏరియాలో పెద్ద గొడవ అయింది. వీళ్ళకి కబ్రిస్థాన్లు ఉంటాయి కదా, శ్మశాన వాటిక. ప్రతిరోజు ఫ్రూట్స్ శ్మశాన వాటికలో వాష్రూమ్స్ ఉంటాయా, అక్కడ శ్మశాన వాటికలో పెట్టి నైట్ అంతా పొద్దున్న లేచి అమ్ముతున్నాడు వాడు. అయ్యప్ప స్వాముల టైం ఇది. ఎంతమంది ఆ పళ్ళని తీసుకుని అయ్యప్పకు పెడుతున్నారు. వస్తువులు కొనేటప్పుడు కూడా హిందువుల దగ్గర కొనండి, వాళ్ళ వ్యవస్థను పెంచండి. ఇది ఎలా బయటకు వచ్చింది? ఇది అంటే అది మా ఏరియానే కదా, చూసారు ఒకళ్ళు చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక అందరు వెళ్ళి దాన్ని, వాడు ఏం చేశాడంటే గేట్ ఇక్కడ ఉంటే గేట్ కన్నా కొంచెం పక్కకు పెట్టుకున్నాడు అంతే. మళ్ళీ తాళం తీసే ఉంది, మళ్ళీ వాడు యథాతథంగా వాష్రూమ్లలో పెడుతున్నాడు, తీస్తున్నాడు, అమ్ముతున్నాడు. ఇంకా హిందువులు అక్కడ వెళ్ళి కొంటున్నారు కూడా. ఇది వ్యవస్థ. మండిలు పోయి తింటారండి. ఏం దౌర్భాగ్యం పట్టింది మీకు?
ఇంట్లో అమ్మ స్నానం చేసి వచ్చి మరి వంటింట్లో వంట చేసి శుభ్రంగా వండిన అన్నాన్ని నీకు పెడుతుంది, ఎలాంటి ముట్టు లేకుండా. అది తినడానికి వీళ్ళు పనికిరాదు. నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళి ఇంత పెద్ద కంచంలో తిండి పెట్టుకొని రాక్షసులు తిన్నట్టు 4 వైపులు కూర్చొని తింటారండి. వాడు ఉమ్మితే గాని, వాడు ఖురాన్లో రాసుకున్నాడు క్లియర్గా, ఎవడైతే వంట చేస్తాడో వాడు ఉమ్మితే తప్ప అది అల్లాహ్ ప్రసాదంగా అవ్వదంట. అట్లా అది తినిపిస్తే అలా తిన్నవాడు కాఫీర్లు అవుతారంట. హిందువులందరికీ ప్రతి రొట్టె ముక్క అంటే ఎన్ని వీడియోలు వచ్చాయి సోషల్ మీడియాలో, ప్రతి రొట్టె ముక్క వాడు చేయడం, ఉమ్మడం, పెట్టడం. అంత ఉమ్ము నీకు నచ్చితే ఆడు నోట్లో నోరు పెట్టరా, ఎవడొద్దన్నాడు? ఆడు ఉమ్మే తింటావా, ఉచ్చే తాగుతావా, నీ ఇష్టం. సిగ్గుండాలండి కొంచెమైనా హిందువులకి. ఎప్పుడు మారుతారు? ఇంకా ఎప్పుడు మారాలి మీ బతుకులు? ఏ భార్గవ కళ్యాణ్ వచ్చి ఈరోజు స్టూడియోలో వచ్చి కూర్చొని మాట్లాడాలా? ఏమైంది? మీ తలకాయలు ఏమైనాయి? మీ కళ్ళు కనిపిస్తలేవా? ఎవరు వచ్చి మాట్లాడాలండి? ఏ బండి సంజయ్ వచ్చి మాట్లాడాలా, లేదా కిషన్ రెడ్డి వచ్చి మాట్లాడాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడారా, మోడీ గారు, ఎవరు వచ్చి మాట్లాడారు మీకోసం? అరే మీ ఇంట్లో ఆడపిల్లల పరిస్థితి ఏంటని రేపు ఆలోచన నీకు లేదా? నీ రేపు ఆస్తుల పరిస్థితి ఏంటని నీకు ఆలోచన లేదా? నీ ధర్మం గురించి జోలికి వస్తే అరే నా ధర్మం జోలికి వస్తే అరే నా జోలికి కాదు కదా వచ్చిందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నీకు బాధ్యత లేదా? ఆస్తులు ఇస్తే మాత్రం అవి నీ సంపద, ధర్మం నీ సంపద కాదా? ఎవడొచ్చి మాట్లాడండి? రోడ్ల మీదకి వచ్చి ఎవరు చేయాలి ధర్నాలు? ఏ హిందూ వాహిని వచ్చి చేయాలి, ఏ ఆర్ఎస్ఎస్ వచ్చి చేయాలి, ఏ బజరంగ్ దళ్ వచ్చి చేయాలి? ఎందుకు చేయాలి? ఏ హిందూ నువ్వు కాదా? గుడికి వెళ్ళినంత మాత్రాన హిందువు కాదండి. గుడికి ఆపద వచ్చినప్పుడు గుడిని కాపాడుకోవడానికి వెళ్ళిన వాడు కూడా హిందువు అవుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంత జరుగుతుంది రాజకీయ వ్యవస్థలో. రాజకీయాల్లోకి మతాన్ని లాగద్దు, రాజకీయాల్లోకి మత ప్రాతిపదికన రాజకీయాలు నడిచేది దశాబ్దాలుగా. తీయండి 1947 నుంచి, ఎప్పటి నుంచి అయితే మన డెమోక్రసీ పరంగా ఎప్పుడైతే మన కంట్రీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది అప్పటి నుండి తీయండి. ఏ రాజకీయ నాయకుడు మతం పేరు తీయకుండా రాజకీయాలు చేశాడు చూపించండి నాకు. దానివల్ల మంచి జరిగిందా, దేశానికి చెడు జరిగిందా చూపించండి నాకు. అరే ఏ ముస్లిం ఎలా చేయట్లేదు కదా మసీదులను తీసుకోవడానికి, ఏ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేదు కదా, ఎన్ని డబ్బులు దొబ్బేస్తున్నారు మన గుళ్ళ నుంచి. మనం ఏం చేయగలుగుతున్నాం? మనం? ఎప్పటికి మేల్కుంటారండి? ఇంకెప్పుడు మేల్కుంటారు? నువ్వు కన్నా ఆడపిల్ల ఒంటి మీద చేయబడేదాకా కూడా ఇంకా మేల్కోవా? అప్పుడు నువ్వు మేల్కోని వరకు వాడిని చంపేస్తాడు. చేతులు పడుతూనే ఉన్నాయి. ఎప్పటికి మేల్కుంటా? నీ ఆడపిల్ల కాదు కదండి. ఎక్కడో బంగ్లాదేశ్లో ఆడపిల్ల తన ఆడపిల్ల కాదా? నీకు ఎందుకు రావట్లే ఉడుకు రక్తం? ఏం చేయాలండి? ఎవరేం చేయాలి? మీరు నేను స్టూడియోలో మాట్లాడినంత మాత్రాన ఏం మారుతుంది నాకు అర్థం కాదు. చాలా మంది అడుగుతారు, మీరు రండి ఇంటర్వ్యూస్కి, మీరు మాట్లాడిన మార్పు వస్తుంది. మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తుంది మార్పు? రాజకీయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఏం బిక్తున్నారండి? బీజేపీ గవర్నమెంట్లో ఉంది, అది కూడా కుర్చీని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. హిందువుల ఐక్యత లేకపోతే బీజేపీ మాత్రం ఏం చేస్తుందండి? బీజేపీ ఏం చేస్తుంది? సంఘం నుండి బీజేపీ విడిపోలే? ఎందుకు విడిపోయింది? కాంగ్రెస్ తో వాళ్ళ మైండ్ సెట్స్ నచ్చకనే కదా బీజేపీ అలా వచ్చింది. నీకు బీజేపీ సంఘం నుండి రాలేదా? ఇప్పుడు బీజేపీ మళ్ళీ విడిపోతారు ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? కట్టర్ హిందువులు ఒక సైడ్, న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఇంకొక సైడ్. రాజకీయ వ్యవస్థలు మారవని నీకు ఏమైనా క్లారిటీ లేదా? ఉందా? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు రాజకీయాల్ని? ఏ రూపాయలు 5 సంవత్సరాలకి నీ మొహం మీద పిండాకుల మీద పడేసిన 500,000 రూపాయల కోసమా చచ్చేది నువ్వు? ఆ మందు బాటిల్ కోసమా చచ్చేది నువ్వు? అరే దేశం అల్లకల్లోలం అయిపోతుంది నాకేంటని చెప్పి బిందాస్గా కూర్చున్నావు. రేపు అక్కడున్న ఆడపిల్ల మీద గొంతు మీద పడిన కత్తి ఈరోజు రేపొద్దున నువ్వు కన్నా కూతురు మీద పడదని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలుగుతావా? ఎవరొచ్చి మాట్లాడండి? ఎవరొచ్చి కొట్లాడాలి? హిందువుల ఐక్యత రావాలి. ఎవడైనా బీజేపీని మతత్వవాది అని అన్నాడు అని అంటే, మతత్వ రాజకీయాలు చేస్తున్నా రోడ్డు మీద తీసుకొచ్చి ఈడ్చి చెప్పు తీసి కొడతారు. And how confident you are about it's very 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 important that Hindus has to wake up at least now అండి. at least now ఇంకా ఎవడో రాడు, ఎవడో వచ్చి నీతో హితబోధలు చేయడు, ఎవడో ట్రెండ్ అవ్వడానికి. నాకు అర్థం కాదండి. చాలా మంది అంటారు మీరు మాట్లాడితే ట్రెండ్ అవుతుందండి. నా ట్రెండ్ ఏం చేయాలండి? నా బొందలో పోసుకోవడానికి ట్రెండ్ ఏం చేయాలి? 25 సంవత్సరాలు ఉన్నాయి నాకు, ఇంకో 20 సంవత్సరాలు బతుకుతాను కూడా నాకు తెలియదు. చచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి? ట్రెండ్ని చచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి? ఫాలోయింగ్ని చచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి? అరే బతుకున్నప్పుడు ఏం మార్పు తీసుకోలేకపోతే బాధ ఉందండి. గుండెలో ఒక వ్యధ ఉంది. బీజేపీ ఉంది, కేంద్రంలో మనం ఏం చేయగలుగుతున్నాం? గుళ్ళ ధ్వంసం జరుగుతుంది, ఏం చేయగలుగుతున్నాం? రాజకీయ వ్యవస్థ ఇలా ఉంది, ఏం చేయగలుగుతున్నాం? ఇంటర్నల్ ఇట్లా ఉంది, ఏం చేయగలుగుతున్నాం? సంఖ్యలు వేసుకొని ఎంతకని కూర్చోవాలండి? ఎంతకని కూర్చోవాలి? ఏ దేశం కోసం ప్రాణాలు ఇవ్వమని ఎవరు చెప్పట్లేదండి. దేశం కోసం ప్రాణాలు ఇవ్వమని ఎవరు చెప్పట్లా. నీ ధర్మాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఏ రాజకీయ పార్టీ అయితే నీ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందో వాళ్ళకి సపోర్ట్ చేయకని మాట్లాడుతున్నావు. వాళ్ళకి సపోర్ట్ చేయకు, అప్పుడే మన ధర్మం జోలికి రాకుండా ఉంటారు. నీ ధర్మానికి సంబంధించిన ఐక్యంగా ఉండడం నేర్చుకో.
ఇంటి లోపటి వరకే నువ్వు రెడ్డియా, కమ్మారా, కాపువా, బ్రాహ్మణ, ఎస్సీయా, ఎస్టీయా, గడప దాటావంటే నువ్వు హిందువే. బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు హిందువే. ఆ గుడి నీది కూడా, ఓసీలదే కాదు, ఎస్సీలదే కాదు, ఎస్టీలదే, ప్రతి ఒక్కరిది, ప్రతి హిందువుది. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మన తల్లిదండ్రుల ఆస్తులు మనం ఎంత భద్రంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామో ఈ ధర్మం కూడా నీ బాధ్యత, నీ ఆస్తి, అది నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందండి. చాలా విషయాలు షేర్ చేశారు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. పెద్ద స్టాలిన్, చిన్న స్టాలిన్ లాంటి వైరస్లకి కోవిషీల్డ్ పవన్ కళ్యాణ్ మీరు ఎమోషనల్ అవుతున్నారు అని మీరు చెప్పారు. ఈ కోవిషీల్డ్కి సపోర్టింగ్ మెకానిజం కోసం సనాతన ధర్మ ట్రస్ట్ ఈ రకంగా ఉండాలి, ఈ డ్రాఫ్ట్ ఈ రకంగా ఉండాలి అనే దానికి సంబంధించి మీ సజెషన్స్ ఫైనల్గా కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? చాలామంది పెద్దలు ఉన్నారండి దీని గురించి మాట్లాడేవాళ్ళు, చాలామంది మేధావులు ఉన్నారు. ఒక వ్యవస్థ యొక్క రూపకల్పన గురించి మన పురాణాల్లో కూడా చెప్పారు. ఓకే, మనకి కొత్త కాదు వ్యవస్థ అనేది. కానీ ఈ రూపకల్పన జరగాలి అని అంటే ఒక నిజాయితీ అయిన నాయకుడు, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే దీపస్తంభం లాగా నిల్చుంటున్నారు సనాతన ధర్మంకి అంటున్నారు కదా, ఏ రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన రేపొద్దున ఇక్కడున్న కాల్ని అటు తీసి వేయకుండా చూసుకోవడానికి బాధ్యత మనదే అండి. ఆయన వేయడు, మనదే బాధ్యత. అలా నిలబడిన వ్యక్తి వెనక నిలబడడం మన బాధ్యత. చాలామంది పెద్దలు ఉన్నారండి. ఒకటేంటి అని అంటే మన డబ్బుల్ని మనకే ఖర్చు పెట్టాలి. మన ధర్మం జోలికి వస్తే తలా మొండం వేరు చేసే చట్టాలు రావాలి. ఆ చట్టాల యొక్క అమలు వాడు చచ్చిపోయే టైంకి కాదు అమలయ్యేది, ఈ రోజు జరిగితే రేపటికి రేపు అమలయ్యే చట్టాలు రావాలి. ఎవడైనా కూడా దాని గురించి చేయడం పక్కన పెట్టండి, నేను అంటున్నాను గుడి ధ్వంసం చెయ్యాలన్న ఆలోచన వచ్చినా కూడా అమ్మో అనే ఒక భయంకరమైన దృశ్యం వాడి కళ్ళ ముందు తిరగాలి. నా తల తీసేస్తారు వీళ్ళు, ఇక్కడికి వచ్చావంటే నా తల తీసేస్తారు అనే ఒక భయం ఏర్పడాలండి ఖచ్చితంగా. ఏ ముస్లింని కూడా భారతదేశంలో తరిమి కొట్టలే హిందువులు, గుర్తుపెట్టుకోండి. కానీ అదే మా ధర్మం జోలికి వస్తే ప్రతి ఒక్కడిని తొర్రలో దూరిన ఎలకతో సహా బయటకి ఈడ్చుకొచ్చి టోపి పెట్టుకున్నాడంటే ఆ ఎలకని కూడా తరిమి కొట్టే రోజులు దగ్గర ఉన్నాయి. ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకోవాలి, ఇప్పటి నుంచి చాలా చాలా దగ్గర పెట్టుకోవాలి. ఇది ఏ పార్టీకి సంబంధం లేదండి. హిందువులు ఐక్యంగా ఉండి రోడ్ల మీదకి వస్తారు, ఏ పార్టీ వ్యవస్థకి సంబంధం లేకుండా వస్తారు రోడ్ల మీదకి. రైట్, థ్యాంక్ యూ భార్గవి కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, షీ బికేమ్ సో ఎమోషనల్. హిందూ ధర్మానికి జరుగుతున్న హాని మీద, అలాగే హిందూ మహిళలు, బాలికలు, యువతులు వీరి మీద జరుగుతున్న అత్యాచారాల మీద, నిస్తేజంగా నిర్వేదంగా ఉన్న హిందూ సమాజం మీద స్పష్టంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. అలాంటి తమిళనాడులో ఉన్న స్టాలిన్ లాంటి, ఉదయనిధి స్టాలిన్ లాంటి వైరస్లకి ఇక్కడ ఒక కోవిషీల్డ్ రెడీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఒక దీపస్తంభంలాగా నుంచున్నాడు. ఆ దీపస్తంభానికి బాసటగా హిందూ సమాజం నిలబడితే మనకు కావలసిన, అచ్చంగా మనం ఫ్రేమ్ చేసుకోవాల్సిన సనాతన ధర్మ బోర్డు, ట్రస్ట్ దేశవ్యాప్తంగా, అంటే ఆ నేషనల్ లెవెల్లో ఆయన ఆకాంక్షించారు, జాతీయ స్థాయిలో అటువంటి బోర్డు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. మనస్ఫూర్తిగా హిందూ సమాజం ఆయన వెంబడి నిలబడాలి. ఆయన మడమ తిప్పే వ్యక్తి కాదు, అడుగు పక్కకు వేసే వ్యక్తి కూడా కాదు. అవసరమైతే అత్యంత ఎక్కువ సంపాదన ఉన్న సినిమా రంగాన్ని వదిలేసి ఈరోజు వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలకు తన సొంత డబ్బులు వెచ్చిస్తున్న 400 పంచాయతీలకు 4 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆయన సొంత డబ్బులు ఇచ్చారు. సో అటువంటి వ్యక్తి అంటే సమాజం కోసం నిలబడాలి. సమాజం నాకు చాలా ఇచ్చింది, అసలైన శ్రీమంతుడు. సో అసలైన శ్రీమంతుడు వాళ్ళ సనాతన ధర్మం కోసం నిలబడ్డాడు కాబట్టి ఆయనకి బాసటగా హిందూ సమాజం నిలబడాలి. కావలసిన మార్పుల్ని త్వరితంగా చేసుకోవాలి. అలాగే ఎండోమెంట్స్ యాక్ట్ నుంచి, ఆ పరిధి నుంచి దేవాలయ వ్యవస్థని తప్పించాలని ఆమె చాలా బలంగా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.